ప్రైజ్ ది లార్డ్. ప్రభుని ప్రియులారా, ప్రభుని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? మీరు బాగున్నారని నేను సంతోషిస్తున్నాను, విశ్వసిస్తున్నాను కూడా. సరే, ఈరోజు వీడియో ఏ ఉద్దేశంతో చేస్తున్నారు పాస్టర్ గారు అనొచ్చు. ప్రియమైన వాళ్ళారా, తప్పుడు సిద్ధాంతాల వారు అనేక మందిని ప్రభావితం చేసి క్రైస్తవ విశ్వాసం నుంచి బయటికి వెళ్ళగొడుతున్నారు, లేకపోతే క్రైస్తవ బైబిల్లో నుండి పెర్వర్టివ్ బిలీవర్స్గా తయారు చేస్తున్నారు. అంటే బైబిల్లో నుండి, బైబిల్ సత్యాల నుండి వేరైపోయిన వారిగా చేస్తున్నారు. దాన్ని బట్టి వారు సైన్యాన్నే తయారు చేస్తున్నారు. గనక ఈ బిబు అనబడిన ఒక వ్యక్తి, ఆయన అంధుడు ఆయన వీడియో చేస్తూ ఈ మధ్య క్యాల్వినిజం, ఈ మధ్య కాదు, నేను ఇప్పుడు చూశాను, ఆయన ఎప్పుడు దొరుకుతుందని ఎదురు చూశాను. ఎప్పుడు గత 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఆయన. అంటే ఆయన కూడా విట్నెస్ని యొక్క సిద్ధాంతాలు కలిగిన వాడు అనుకుంటున్నాను. విట్నెస్ని అంటే ఏంటంటే దుర్బోధలు అంటే ఏంటి? పెర్వర్సివ్ గాస్పల్తో విశ్వాసులు పెర్వర్ట్ చేస్తున్నాడు, అంటే వైదొలిగింప చేస్తున్నాడు. ఏంటది అంటే, మనుషుడు పాపం చేసినా పరలోకం ఉంటుంది. అంతకుముందు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చేశారు కదా, దానికి కౌంటర్ వీడియో చేశారు కదా, అదే బాణి. మనుషుడు పాపం చేసినా ఈ భూమి మీద పనిష్మెంట్లు ఉంటాయి తప్ప పరలోకం పోదు అన్న రీతిగా చాలా రీతిగా ఉండే సిద్ధాంతాలు ఒక 5 పాయింట్లు ఉన్నాయి. జాన్ క్యాల్విన్ యొక్క పాయింట్స్, ప్రిన్సిపల్స్ 5 ఉన్నాయి. వాటిని ఏం చేస్తున్నారంటే క్రైస్తవ లోకానికి పంపించి క్రైస్తవ సమాజాన్ని చాలా చెడగొడుతున్నారు వీళ్ళు. కాబట్టి వీటి మీద కూడా చేయాలని దృక్పథం కలిగి ఉన్నాను. సరే, ఈ బిబు అన్న ఆయన ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధమైనది అంటున్నాడు. దేనిని? జాన్ క్యాల్వినిజంని. ఇప్పుడు ఈయన నేను బుర్ర లేనివాడు అనొచ్చు, అన్నాలని తెగిస్తున్నాను. మంచి వ్యక్తే, స్వభాగ్యం మంచి వ్యక్తి, మంచి బిలీవరే. కానీ బిలీవర్ అనడానికి కూడా హోప్ ఉండట్లేదు. కారణం ఏంటంటే, జాన్ క్యాల్వినిజంలో విశ్వాసులు పాపం చేసినా పర్వాలేదు, మోక్షం పోదు, కృపలో ఉన్నారు, ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్ అని మాటలు వారు ఆడతారు. కాబట్టి దీన్ని విశ్వాసం అనడానికి కూడా వీల్లేదు, ఎందుకంటే పెర్వర్సివ్ విశ్వాసులు కనుక. బిబు గారు కూడా పెర్వర్సివ్ విశ్వాసి తప్ప జెన్యూన్ విశ్వాసి కాదనటానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకు బుర్రలేని బిబు గారు అని అనటానికి తెగించానట అంటే, ప్రీమెట్ వల్ల ఆయన వ్యక్తిగత జీవితం నాకు అనవసరం, ఆయన బోధించిన బోధనలు బట్టి ఈయన అలా తయారాడు అనుకుంటున్నాను. ఏంటట అంటే, ఈ మధ్య నిన్ననే ఒక గ్రూపులో పెట్టారు ఆయనది, బిబు యొక్క అంటే క్రైస్తవ లోకాన్ని ప్రభావితం చేసి సత్యంలో నుంచి వైదొలిగింప చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ బిబు అన్నటువంటి వ్యక్తి. కనుక ఆయనని దైవజనుడు అనలేను, విశ్వాసి కూడా అని అనలేను. సరే, చూద్దాం రండి ప్రీమేట్ వల్ల. ఈ జాన్ క్యాల్వినిజంని ప్రపోజ్ చేస్తే ఏమన్నాడు తెలిసి ఈ బిబు ఆయన? పౌలు క్యాల్వినిస్ట్ అని చెప్పొచ్చు ఒక బ్రాడ్ సెన్స్ లో. అవును, యేసు ప్రభు క్యాల్వినిస్ట్ అని చెప్పొచ్చు ఒక బ్రాడ్. యేసు క్రీస్తు అట క్యాల్వినిస్ట్ అంట, అంటే క్యాల్విన్ని ఫాలో అవుతున్న వాడు అన్నట. అర్థం అంతే కదా. మరి పౌలు గారు కూడా బ్రాడ్ విశాల దృక్పథంలో ఆలోచిస్తే పౌలు గారు కూడా క్యాల్వినిస్టే అని అన్నాడు ఈయన. కనుక యేసుక్రీస్తుని, అంటే యేసుక్రీస్తు ఉండేటప్పటికీ ఈ జాన్ క్యాల్విన్ పుట్టలేదు. అలాంటిది జాన్ క్యాల్విన్ యొక్క ఫాలోవర్గా యేసుక్రీస్తుని చిత్రీకరిస్తున్నాడు ఈ బిబు. ఈ వీడియో వినండి. విన్నారు కదా? ఓకే. కాబట్టి యేసుక్రీస్తు వారు క్యాల్వినిస్ట్ అంటున్నాడు, పౌలు గారు కూడా క్యాల్వినిస్ట్ అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? క్యాల్వినిజం బోధిస్తున్నారు, వీరి బోధన కూడా క్యాల్వినిజమే. అంటే యేసు ప్రభు వారు ఉన్నప్పటికీ పుట్టని జాన్ క్యాల్విన్ యొక్క సిద్ధాంతాలకి ఫాలోవర్స్గా యేసు ప్రభుని తర్వాత పౌలు గారిని కూడా సంబోధిస్తున్నట్లుగా ఈయన మాటలు ఉన్నాయి. కాబట్టి ఈయనను ఏమనాలి? బుర్ర లేని బిబు, దుర్బోధకుడు, లేక పెర్వర్సివ్ గాస్పెల్ బోధిస్తున్నవాడు అని చెప్పొచ్చు. ఓకేనా? గనక ఇప్పుడు చూద్దాం రండి. కాబట్టి ఈయన అలాగే నేను సంబోధించడానికి ఇష్టపడ్డాను. సరే, క్యాల్వినిజం అంటే ఏంటంటే, క్యాల్వినిజం యొక్క ప్రిన్సిపల్స్ 5 ఉన్నాయి. మొదటి ప్రిన్సిపల్ ఏంటంటే టోటల్ డిప్రివిటీ. మొదటి ప్రిన్సిపల్ బుర్ర లేనిది అంటారు, అది కూడా. అన్కండిషనల్ ఎలక్షన్ అంటారు రెండోది. మూడోది లిమిటెడ్ అటోన్మెంట్ అట మూడోది. నాలుగోది ఇర్రెసిస్టిబుల్ గ్రేస్ అట నాలుగోది. ఐదోది పెర్సివరెన్స్ ఆఫ్ ద సైంట్స్ అంట 5. చూడండి, టోటల్ డిప్రివిటీ అన్నది అంటే మానవుని యొక్క సంపూర్ణ పతనము, అంటే మానవుడు చచ్చిపోయాడని లేఖనాలు చూపిస్తున్నాడు. టోటల్ డిప్రివిటీ అని చెప్పి
ఆ యొక్క టైటిల్ చూపించాడు. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు మానవుడు చచ్చిపోవడం ఏంటి? మానవుడు చచ్చిపోయాడా? కాబట్టి ఆ టోటల్ డిప్రివిటీ అనేది చూస్తే మానవ శరీరం, మానవ మనస్సాక్షి, మానవుని యొక్క స్వచ్ఛత్వము, లేకపోతే మానవుని యొక్క ఆంతర్యం ఏది కూడా డెడ్ కండిషన్లో లేదు కనుక వాటి విషయంలో చూస్తే ఈయన అంటాడు టోటల్ డిప్రివిటీ అట. అంటే మనసాక్షి పోయింది, చిత్తవృత్తి పోయింది, అంటే మానవ నుండి నభౌతికత కూడా నాశనం అయిపోయింది, చచ్చిపోయింది అని అంటున్నాడు. కానీ టోటల్ డిప్రివిటీ ఎక్కడ జరిగింది? జరగలేదు కదా. దానికోసం ఆలోచన చేద్దాం. తర్వాత అన్కండిషనల్ ఎలక్షన్ అంటాడు. అంటే అన్కండిషనల్ ఎలక్షన్ అంటే అంటాడు ఇక్కడ, కానీ బుర్రలేనోడు ఏం చెప్తాడు? లోపలికి వెళ్తే లోపల వాడి నిర్వచనంలో ఏముంటుందో తెలుసా? ఏముంటుందంటే కొంతమందినే దేవుడు ఎన్నుకున్నాడు, ఆ ఎన్నుకొనబడిన వారే ఇప్పుడు ఉన్నారు అని చెప్పి బోధిస్తాడు. టైటిల్ మాత్రం అన్కండిషనల్ ఎలక్షన్ అంటాడు. మరి బుర్ర లేని వాడని చెప్పొచ్చా లేదా? తర్వాత లిమిటెడ్ అటోన్మెంట్ అట. అంటే కొంతమంది కొరకే, ఎవరైతే ఎన్నుకొనబడారో వారి కొరకే ఆ యొక్క అటోన్మెంట్, ప్రాయశ్చిత్త బలిగా యేసు ప్రభు వారు మరణించారంట. అంటే బుర్రలేనోడు అనాలా లేదా చెప్పండి? బుర్రలేని క్యాల్వినిజమోడు జాన్ క్యాల్విన్. తర్వాత ఇర్రెసిస్టిబుల్ గ్రేస్ అంట. వారు పాపములు చేసినా త్వరగా వారు విడిచిపెట్టబడరు, వారి కృప ఉంది, వారు ఎలా ప్రవర్తించినా పర్వాలేదు, అన్యులుగా ప్రవర్తించిన పర్వాలేదు. కారణం ఏంటట? మానవుడుగా చచ్చిపోయాడు, మనసాక్షిలో చచ్చిపోయాడు, చిత్తవృత్తిలో చచ్చిపోయాడు, శరీరంలో చచ్చిపోయాడు. దేవునికి కనుక దేవునికి ఇష్టమైన రీతిగా, దేవుడు బోధించిన రీతిగా ఉండలేడు మానవుడు. కాబట్టి అటువంటి మానవుడికి ఎవరినైతే దేవుడు ఎలక్షన్ చేసుకున్నాడో వారు ఎలా ప్రవర్తించినా, ఎలా బ్రతికినా పర్వాలేదు. అంటే అర్థం ఏంటి? ఈ జాన్ క్యాల్వినిస్టులు పాపం కూడా హ్యాపీగా చేస్తారు. దేవుడు లేదని వాదించే హేతువాదులు కూడా వారికి ఏంటి కెమికల్ కలిసినప్పుడు ఏంటి కామం పుడుతుంది, ప్రేమ పుడుతుంది, ఎఫెక్షన్ పుడుతుంది, కామం పుడుతుంది. ఆ కామం పుట్టినప్పుడు ఎక్కడ ఎవరితో పాపం చేసవచ్చు అన్నట్లుగా వీరు కూడా అలాంటి తీరిగే మాట్లాడుతున్నారు. ఎందుకంటే మ్యాన్ టోటల్లీ డిప్రైవ్డ్ అని వీళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి వీరి పట్ల ఇర్రెసిస్టిబుల్ గ్రేస్ ఉంటుంది అని చెప్పి, తర్వాత వీరు ఎలా ప్రవర్తించినా పర్వాలేదు కానీ ఎడ్వర్డ్ విలియమ్స్ బోధించినట్లుగా పెర్సెవరెన్స్ ఆఫ్ ద సెయింట్స్ అంటే విశ్వాసులు పట్టుదల అని టైటిల్ పెట్టాడు. కానీ దానిలో వివరించింది ఏంటంటే అందుకే బుద్ధి లేని క్యాల్వినిజం అంటాను. ఈ బుద్ధి లేని క్యాల్వినిజాన్ని ప్రమోట్ చేస్తున్నాడు బుద్ధి లేని బుర్ర లేని బిబు గారు. అపోస్తుల బోధ దాన్నే క్యాల్విన్ చెప్పాడు. ఒకవేళ అది చెప్తుంటే అవును, అంటే పౌలు క్యాల్వినిస్ట్ అని చెప్పొచ్చు ఒక బ్రాడ్ సెన్స్ లో. అవును, యేసు ప్రభు క్యాల్వినిస్ట్ అని చెప్పొచ్చు ఒక బ్రాడ్. ఇదే సిద్ధాంతాన్ని ప్రభు కూడా బోధించాడు, ఇదే సిద్ధాంతాన్ని పౌలు కూడా బోధించాడు. కాబట్టి విశ్వాసుల పట్టుదల అని అంటున్నాడు. విశ్వాసుల పట్టుదల ఏంటి? లోపలికి వెళ్తే ఏం నిర్వచిస్తాడు డెఫినేషన్ తెలుసా? ఆ సంపూర్ణ మానవుని యొక్క సంపూర్ణ రక్షణ దేవుని నమ్మకత్వాన్ని బట్టి, దేవుని సార్వభౌమాధికారాన్ని బట్టి, దేవుని కృపను బట్టి సంపూర్ణ రక్షణ విశ్వాసులకు ఉంది కనుక వారు ఏమీ చెయ్యక్కర్లేదు. భక్తిగా ఉంటే ఈ భూమి మీద మేలు పొందుతారు, లేకపోతే శిక్ష అనిపిస్తారు, కానీ పరలోకం పోదు, వారి రక్షణ పోదు. ఏమంటాడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు? ఏమంటాడమ్మా? దేవుని దగ్గర పెన్ను ఉంటుంది కానీ చెరపడానికి రబ్బర్ ఉండదు అంటాడు. ఈ తెలివైన బుర్ర తక్కువడు అంటాడు. పర్వాలేదు, తెలివైన బుర్ర తక్కువడే. ఎందుకు అంటే దేవుని దగ్గర పెన్ను ఉంటుందట రాయటానికి, రబ్బర్ ఉండదట చెరపడానికి. అంటే సృష్టికర్త దగ్గర మరి రబ్బర్ ఎందుకు సృష్టించాడు దేవుడు? మరి బుర్ర తలుపువాడు అనమంటారా, బుర్ర లేని వాడు అనమంటారా? గనుక బుర్ర లేని బోధన చేయకూడదు. విచ్చలవిడిగా స్పీకర్ని కదా అని చెప్పి విచ్చలవిడిగా మాట్లాడకూడదు. కాబట్టి ఈ బుర్రలేని క్యాల్వినిజాన్ని ప్రమోట్ చేస్తున్నవాడు బుర్రలేని బిబు గారు, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు బిబు గారు వీడియో విన్నారు కదా? విన్నారనుకుంటాను, ముందే వేశాను కనుక వినుంటారు. ఓకే, రండి ప్రిమేట్ వాళ్ళు. ఇక్కడ ఈ 5 మొట్టమొదటిది పట్టుకుందాం. ఎందుకంటే ఒక్కొక్కటి చాలా దీన్ని డిబేటింగ్ రూపంలో వెళ్తే చాలా పెద్దవి కనుక ఈరోజు ఏం చేస్తారంట, మొట్టమొదటిది టోటల్ డిప్రివిటీ అన్న వాడి టైటిల్ మీద మాత్రమే మాట్లాడదాం. టోటల్ డిప్రివిటీ వాడి టైటిల్ మీద మాట్లాడదాం. ఎస్, వాడి టైటిల్ మీద మాట్లాడదాం. ఏమండి టోటల్ డిప్రివిటీ అంటే? ఆ నిర్వచనంలో ఏమిచ్చాడట చూద్దాం రండి. ఆ నిర్వచనంలో ఏమిచ్చాడట అంటే, మనిషి పూర్తిగా పతనమైపోయాడు, తనంతట తాను దేవుని వైపు స్పందించలేడు. మానవుడు అంతగా పతనమైపోయాడు కాబట్టి
మానవ జాతి దేవుని వైపు రావటానికి, విశ్వసించడానికి, పశ్చాత్తాపపడడానికి మానవులకు తమంతట తాము సామర్థ్యం కలిగి లేరు. మానవులు తమంతట తాము సామర్థ్యం కలిగి లేరు. వారు విశ్వాసులైనా సరే, విశ్వాసులు కాకపోయినా సరే. దీన్ని ఏమంటాడట అంటే, దీన్ని హ్యూమన్ బీయింగ్ టోటల్ డిప్రివిటీ అంటాడు. బికాస్ ఆఫ్ ఆడమ్స్ ఫాల్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ హ్యూమన్ ఈజ్ ఎఫెక్టెడ్ బై సిన్. అంటే ఆదాము పడిపోవడం కారణాన మానవుని యొక్క ప్రతి అవయవము కూడా పాపానికి లోనైపోయిందంట. అండ్ అన్రీజనరేట్ పర్సన్ కెనాట్ టర్న్ టు గాడ్. మరియు తిరిగి జన్మించని వ్యక్తి దేవుణ్ణి సమీపించలేడట, దేవునికి తిరగలేడంట. ఆర్ బిలీవర్ సేవింగ్లీ వితౌట్ గాడ్ ఫస్ట్ రీజనరేటింగ్ హిమ్. అంటే దేవుడు తనని మొదటిగా రీజనరేట్ చేయకపోతే రక్షించబడలేడు అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా బుర్రలేని స్టేట్మెంట్. ఈ తెలుగులో చదివాను ఈ స్టేట్మెంట్, ఇంగ్లీష్ వాడిది, ఇంగ్లీష్లో ఉన్నటువంటి వాడిది తెలుగులో చదివాను. ఏంటి బుర్రలేనిదని చెప్తున్నానట అంటే, దేవుని వైపు ఏ మనిషి కూడా అన్రీజనరేటెడ్ పర్సన్ కెనాట్ టర్న్ టు గాడ్ అన్నాడు. అని తర్వాత ఏమంటున్నాడట, బిలీవర్ సేవింగ్ వితౌట్ గాడ్ ఫస్ట్ రీజనరేటింగ్ హిమ్ అని మాట అంటున్నాడు. అంటే దేవుడు రీజనరేట్ చేయకపోతే మానవుడు దేవుని వైపు తిరగలేడని మాట్లాడుతున్నాడు. అంటే అన్యులకి చెప్తున్నాడు, క్రైస్తులకి చెప్తున్నాడు, లేకపోతే క్రైస్తులకి చెప్తున్నాడు అని ఆలోచన చేద్దాం. తర్వాత మ్యాన్ ఈజ్ సో స్పిరిచువల్లీ డెడ్ దట్ హీ హ్యాస్ నో ఎబిలిటీ వాట్సోఎవర్ టు రెస్పాండ్ టు గాడ్ అన్లెస్ ఫస్ట్ గివ్స్ హిమ్ రీజనరేషన్ అంటున్నాడు. మళ్ళా ఏమంటున్నాడట, మానవుడు ఆధ్యాత్మికంగా కూడా చనిపోయాడు గనుక మొట్టమొదటిగా దేవుడు ఆయన్ని తిరిగి జన్మింప చేయకపోతే ఏం చేయలేటట అంటే దేవుని వైపు దేవునికి స్పందించలేడు అని మాట్లాడతాను. రీజనరేటింగ్ ఎప్పుడు అయిపోతుంది అంటే విశ్వాసంతో రీజనరేటింగ్ అయిపోతుందా చూద్దాం. కనుక ఇక్కడ సమస్త మానవారి విషయంలో ఈయన టోటల్ డిప్రివిటీ కనుక మానవుడు తిరగలేడు అంటున్నాడు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏముంది, 2వ అధ్యాయం 8వ వచనంలో అంటే మీరు కృపచేత విశ్వాసం ద్వారానే రక్షించబడ్డారు. కృపచేత విశ్వాసం ద్వారా, లేకపోతే కృప ద్వారా విశ్వాసం చేత రక్షించబడ్డారు. ఏంటి ఆ విశ్వాసం ఎవరి సైడ్? అది కృప అనేది దేవుని సైడ్ నుండి వచ్చినది, విశ్వాసం అనేది మనుషుని యొక్క రెస్పాన్స్ నుంచి వచ్చినది. ఈ రెండు కలిస్తేనే రక్షింపబడ్డారు. ఈ రెండు కలిసి విశ్వాసము ప్లస్ కృపతో కలిసి వారు క్రియారూపంలో వారి విశ్వాసాన్ని బాప్తిస్మముగా రీజనరేటింగ్ అవ్వాలి. రీజనరేటింగ్ అంటే అర్థం ఏంటంటే ఆదాములో కోల్పోయిన దైవిక బీజము మరలా బిలీవర్లో పునరుత్పత్తి అవటానికి బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా రీజనరేటింగ్ దేవుడు ఆ దైవిక బీజాన్ని రీజనరేట్ చేస్తాడు. మానవుల్లో నశించిపోయిన ఆ దైవిక బీజాన్ని ఆదాములో దేవుడు దైవిక బీజాన్ని ఉంచాడు కనుక దేవుడు ఆదాము దేవుని కుమారుడు అయ్యాడు. కానీ మరలా ఇప్పుడు దేవుడు మనల్ని కుమారులకి చేసుకోవాలంటే దైవిక బీజాన్ని రీజనరేట్ చేయాలి. ఇది పరిస్థితి. ఓకేనా? ఇప్పుడు ఏమంటాడట అంటే వీడేమంటాడు, ముందుగా దేవుడు రీజనరేట్ చేయకపోతే మానవుడు స్పందించలేడు, అంటే విశ్వాసం ఉంచలేడు కనుక జగత్ పునాది వేయబడికి మునిపే దేవుడు ఆ వ్యక్తిని ఏర్పాటు చేశాడు కనుక ఆ వ్యక్తి స్పందించగలుగుతున్నాడు, లేకపోతే స్పందించలేడు అని వాడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ చూద్దాం బైబుల్ ఏం బోధిస్తుందో. ఏమంటున్నాడట చూడండి, సమస్త మానవ జాతి విషయంలో టోటల్ డిప్రివిటీ అంటే టోటల్ డిప్రివిటీ అంటే రోమపత్రిక 3వ అధ్యాయం 10-12 వచ్చిన చూపిస్తున్నాడు. పెర్వర్ట్ చేస్తున్నాడు, పెర్వర్సి గాస్పెల్ కదా ఇది. అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి వాళ్ళు వారైరి అన్న మాట చూపిస్తున్నాడు. అందరూ త్రోవ తప్పారు, ఎవరు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. తర్వాత 51వ కీర్తన 5వ చరణంలో పౌలు గారు దావీదు గారు అంటారు, దావీదు గారు ఏమంటారు, నేను పాపంలో పుట్టిన వాడును అని అంటాడు. తర్వాత చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనంలో చచ్చిన వారిమి అని చూపిస్తాడు. తర్వాత ఏం చేస్తాడట, రోమపత్రిక 8వ అధ్యాయము 7 నుంచి 8 వచనాల్లో శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, దేవునికి లోబడదు, దేవుని సంతోషపరచదు అని 5 వచనాలు చూపిస్తున్నాడు. వీడు ఆర్గ్యుమెంట్ని ఏంటంట మ్యాన్ టోటల్లీ డిప్రైవ్డ్ అన్నదానికి ఈ 5 వచనాలు చూపిస్తున్నాడు. కానీ ఈ 5 వచనాలు చూపిస్తున్నాడు, కాకపోతే ఇప్పుడు ఏంటంటే అంటే ఇది ఏ సువార్త అనేది మీకు తెలియజేయాలంటే ప్రిమేట్ వలన గల్తీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం అంటది, వేరే సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరు వారు మీ మధ్య ఉన్నారు.
క్రీస్తు సువార్తను చెరపగోరు వారు. దేవుని బైబిల్లో ఉండే మాటల్లే చూపిస్తారు వీళ్ళు, మాటలు చూపించి బయటికి వైదొలిగింపజేస్తారు. ఇప్పుడు వీడు ఏమంటున్నాడు, జాన్ కాల్విన్ అంటే ఒక సిద్ధాంతాన్ని రచించి టోటల్ డిప్రూవిటీ అనే టైటిల్ పెట్టి లోపల ఏమంటుందంటే ఏ మానవుడు స్పందించలేడు. కారణం ఏంటంటే చచ్చినవాడు మానవుడు చచ్చిపోయాడు, పతనం అయిపోయింది, ఆధ్యాత్మికంగా పతనం అయిపోయాడు, శారీరకంగా పతనం అయిపోయాడు. కనుక మా హ్యూమన్ బీయింగ్ cannot respond to God to do anything or to believe or to do God's will or to accept God, whatever it may be, cannot respond to God అన్నట్లుగా వీడు మాట్లాడుతున్నాడు. కాబట్టి వీడి మాటలకి బైబిల్ ఏం సమాధానం చెప్తుందో చూద్దాం రండి ప్రియమేట్ వల్ల. అంటే వీడు ఒక 4 విషయాలు తీసుకొస్తున్నాడు. ఏంటి? మొట్టమొదటిది, మ్యాన్ కెనాట్ కమ్ టు గాడ్. మానవుడు దేవుని దగ్గరికి తణుకు తానుగా రాలేడు. మానవుడు దేవుని దగ్గరికి తణుకు తానుగా రాలేడని మొదటి వాదన. రెండో వాదన, మ్యాన్ కెనాట్ రెస్పాండ్ టు గాడ్. మానవుడు దేవునికి అనుకూలంగా రెస్పాండ్ అవ్వలేడు, దేవుని పిలుపుకి కూడా రెస్పాండ్ అవ్వలేడు అని చెప్తున్నాడు. తర్వాత మూడవదిగా ఏం చేస్తున్నాడట అంటే ప్రిమేట్ వల్ల, మూడవదిగా హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఇన్కాపబుల్ ఆఫ్ రిపెంటెన్స్. అంటే మానవులు పశ్చాత్తాపడడానికి కూడా సామర్థ్యం లేని వారు అని చెప్తున్నాడు మూడవదిగా. నాలుగవదిగా, హ్యూమన్ కెన్ నాట్ రిజెక్ట్ ఆర్ యాక్సెప్ట్ గాడ్. మానవుడు దేవునిని తిరస్కరించలేడు, అలాగని అంగీకరించలేడు అని అంటున్నాడు నాలుగవదిగా. గనక ప్రిమేట్ వల్ల అంటే ఈ 4 కూడా ఈ జాన్ కాల్వినిజంలో టోటల్ డిప్రూవిటీలో కంటెంట్. ఈ 4 కూడా మొదటిది ఏంటంటే మ్యాన్ కెనాట్ కమ్ టు గాడ్, రెండోది మ్యాన్ కెనాట్ రెస్పాండ్ టు గాడ్, మూడోది మ్యాన్ కెనాట్ రిపెంట్ బిఫోర్ ద గాడ్. అంటే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఇన్కాపబుల్ ఫర్ రిపెంటెన్స్. నాలుగోది ఏంటంటే హ్యూమన్ కెన్ నాట్ రిజెక్ట్ ఆర్ యాక్సెప్ట్ గాడ్ అన్నది ఈ టోటల్ డిప్రూవిటీలో ఉండే 4 కంటెంట్స్. ఈ 4 కంటెంట్స్ బైబిల్ ప్రకారం ఉందా లేదా చూడాలి మనం. అందుకే నేను తమ్ముళ్ళు ఏం చేశానట అంటే జాన్ కాల్విన్స్ కల్ట్ దట్ అని చెప్పి ఏమన్నాను, టోటల్ డిప్రూవిటీ అన్నాను. అంటే టోటల్ డిప్రూవిటీ అనేది జాన్ కాల్విన్ సిద్ధాంతం యొక్క కల్ట్ అని చెప్పడానికి. రండి ఇప్పుడు బైబుల్ అంటే జాన్ కాల్వినిజం వెర్సెస్ బైబుల్ వెర్సెస్ రాజు కాదు. బైబుల్ జ్ఞానం అది, రాజు జ్ఞానమే కాదు, పరిశుద్ధాత్మ ఇచ్చిన జ్ఞానం. గనుక నేను జాన్ కాల్వినిజం వెర్సెస్ రాజుకి వెళ్ళాడని పెట్టాలనుకున్నాను, కానీ అది దేవునికి మహిమలదు. గనుక బైబుల్ జాన్ కాల్వినిజం వర్సెస్ బైబుల్ అని పెట్టాను. రెండు ప్రిమేట్ వాళ్ళ ఈ సమయంలో మనం చూసుకుందాం. ఇప్పుడు ఏంటంటే సమస్త మానవాళి విషయంలో టోటల్ డిప్రూవిటీ ముందు చూద్దాం. రెండో భాగం ఏంటంటే విశ్వాస విషయంలో కూడా టోటల్ డిప్రూవిటీ అనే సెన్స్ని మనం గమనిస్తాం. మొదటిది సమస్త మానవాళి విషయంలో అని చెప్పి ఈ 5-6 వచనాలు కూడా ఏంటట, యోహాను సువార్త 6:44 తనకు తానుగా దేవుని యొద్దకు రాలేడు మానవుడని ఆ వచనాలు చూపిస్తున్నాడు. మొత్తం ఏం చూపిస్తున్నాడు 6 వచనాలు చూపిస్తున్నాడు. రోమాపత్రిక 3:10 వచనం నుండి 12 వచనం ఒకటైతే, ఇక కీర్తన 51 కీర్తన 5వ చరణం ఒకటైతే, తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 1-2-3 వచనాలు అయితే, తర్వాత కొలస్సీయులకు రాసిన పత్రిక 2:13 వచనం చూపిస్తున్నాడు. తర్వాత రోమపత్రిక 8-7 వచనాలు చూపిస్తున్నాడు. రోమపత్రిక 8-7 వచనం చూపిస్తున్నాడు. యోహాను సువార్త 6:44 వచనం చూపిస్తున్నాడు. చెప్పారు కదా, క్రీస్తు సువార్తను చెరపగొట్టడానికి క్రీస్తు వాటిలో నుండి తీసుకుని చూపిస్తారు. ఎవరు? క్రీస్తు విరోధులు, కల్టర్స్, లేకపోతే కల్స్ క్రియేటర్స్ అని చెప్పొచ్చు. ఓకే రండి, వాడి మొదటి 4 కంటెంట్లో మొదటి కంటెంట్ ఏంటట, మెన్ కెన్ నాట్ కమ్ టు గాడ్. మెన్ కెనాట్ కమ్ టు ద గాడ్ అంటే అన్నదానికి, అంటే మొదటి వాడి కంటెంట్కి మనుషుడు దేవుని ఎదుకు రాలేడు అని రోమపత్రిక యోహాను సువార్త 6:44 వచనాన్ని చూపిస్తున్నాడు. అయితే బైబిల్ ఏమి చూపిస్తుందో చూద్దాం రండి. దానికి వాడి మొదటి కంటెంట్కి, వాడి మొదటి వాదనకి, టోటల్ డిప్రూవిటీలో మొదటి వాదనకి మత్తయి సువార్త 11:28 వచనంలో ఇలా ఉంది. మత్తయి సువార్త 11:28 వచనంలో, సమస్త జనులారా నా ఎదుకు రండి అని యేసుక్రీస్తు ప్రభువు పిలుస్తున్నాడు. సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను.
అని ఎవరు పిలుస్తున్నారు? సృష్టికర్త అయిన దేవుడు పిలుస్తున్నాడు. ఏమని? సమస్త జనులారా నా ఎదుగు రండి అంటున్నాడు. అంటే దేవుడికి తెలియదా వీళ్ళు ఇన్క్యాపబుల్, వీళ్ళు చచ్చిన వారు కాబట్టి వీళ్ళు రాలేరు అని తెలిసిన దేవుడు ఎందుకు పిలుస్తాడు అంటే ఆలోచించేయండి. జాన్ క్యాల్విన్ ఏమంటున్నాడు? టోటలీ డిప్రైవ్డ్. మరి టోటలీ డిప్రైవ్డ్ లేకపోతే టోటలీ డెడ్ అని అన్ని చెప్పినప్పుడు మరి దేవుడు పిలాల్సిన అవసరం దేవునికి ఏంటంటే అంటే జాన్ క్యాల్విన్ కట్ట దేవుడి కంటే జ్ఞానం ఎక్కువ ఉందట. ఆడికి దేవుడి కంటే జ్ఞానం ఎక్కువ ఉందట. కాబట్టి దేవుడికి జ్ఞానం ఉంది కనుక, సర్వజ్ఞాని కనుక దేవుడు సమస్త జనులారా నా ఎదుగు రండి అని మానవుల్ని పిలుస్తున్నాడు. అన్య జాతుల్ని పిలుస్తుంటే అంటే అర్థం ఏంటట అంటే మానవుడికి మనిషి యొక్క చిత్తం అనేది ఇంకా బ్రతికే ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సమస్త జనులారా నా ఎదుగు రండి, ఇష్టపూర్వకంగా రండి, మీ విల్నెస్ ఉపయోగించి మీ ఇష్టపూర్వకంగా రండి అన్నట్లుగా సమస్త జనులారా నా ఎదుగు రండి అని సర్వజ్ఞాని అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు పిలుస్తున్నాడు. అంటే మానవుడు దేని విషయంలో చచ్చిపోలేదట? తన విషయంలో, స్వచ్ఛత్వ విషయంలో చచ్చిపోలేదు మానవుడు అని అర్థమవుతుంది. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు సమస్త జనులారా నా ఎదుగు రండి అని చెప్తున్నారు. తర్వాత 3వ అధ్యాయం 20 వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 20 వచనంలో యేసు ప్రభువారు మాట్లాడేటంటే తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రాడు. ఎందుకు రాడు? తన స్వచ్ఛత్వం అది డిజైన్ చేసుకున్నాడు. నా క్రియలు దుష్క్రియలుగా కనబడకుండా ఉండాలంటే నేను అట్లా అనకూడదని చెప్పి కనుక మానవుని యొక్క స్వచ్ఛత్వం అనేది చనిపోలేదు. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తున్నారు. ఒక ప్రక్క రాలేడు అని డిక్లేర్ చేస్తున్నారు యేసు ప్రభువారు. తర్వాత చూస్తే అదే అక్కడే 3వ అధ్యాయం 21, యోహాను సువార్త 3వ అధ్యాయం 21 అయితే సత్యవర్తనుడైతే వెలుగునొద్దకు వచ్చును. సత్యవర్తనుడైతే వెలుగునొద్దకు వచ్చును అన్న మాట ఉంది. అంటే దుష్క్రియలు కనబడుకుంటున్నట్లు ఒకడు రాడట, సత్యవర్తనుడైతే వెలుగునొద్దకు వచ్చును అంటున్నాడు. అంటే వచ్చే స్వేచ్ఛ, రాకుండా ఉండే స్వేచ్ఛ కూడా తన స్వచ్ఛత్వానికి ఉంది, మనుషునికి స్వచ్ఛత్వానికి ఉంది. కనుక టోటలీ డిప్రైవ్డ్ అని చెప్పాడు జాన్ క్యాల్వినిజం. కానీ క్యాల్విన్ అన్నవాడు కనుక టోటల్ డిప్రైవ్డ్ కాదయ్యా, టోటల్ అంటానికి ఛాన్స్ లేదు. నువ్వు తప్పు సిద్ధాంతవాడు కనుక నీ అవగాహనతో టోటల్ డిప్రివిటీ అని పెట్టావు. కానీ మానవుడి యొక్క స్వచ్ఛత్వం అనేది చచ్చిపోలేదు, బ్రతికుంది. తను రావాలన్నా రాకూడదన్నా తన ఇష్ట ప్రకారం చేయవాడు కనుక మానవుడికి తన ఇష్టం అనేది లోపల బ్రతికే ఉంది. కనుక ఈరోజు మానవుడు వారి ఇష్టాల ప్రకారంగా బ్రతుకుతున్నారు, వారి ఇష్టాల ప్రకారంగా జీవిస్తున్నారు. అంటే మానవుడి యొక్క స్వచ్ఛత్వము చచ్చిపోలేదు. మరి టోటల్ డిప్రైవ్డ్, టోటల్లీ డెడ్ అంటానికి అవకాశం ఉందా? మరి టోటల్ డిప్రివిటీ అనేది తప్పుడు బోధ కాదా? ఈ విషయం ప్రకారం చూస్తే ఏ విషయం ప్రకారంగా అంటే స్వచ్ఛత్వ విషయంలో మానవుడు చచ్చిపోలేదు. మంచి చెడ్డ ఎన్నుకుని నిర్ణయించుకునే ఆ క్యాపబిలిటీ కలిగిన వాడు మానవుడు. కనుక సత్యవర్తనుడు అయితే వస్తాడు వెలుగునొద్దకు, ఆ దుష్క్రియలు కనబడకుండా ఉండాలంటే వాడు రాడు. కాబట్టి మానవుని యొక్క స్వచ్ఛత్వం అనేది చచ్చిపోలేదు. కనుక టోటల్ డిప్రివిటీ ఈజ్ రాంగ్ టువర్డ్స్ హ్యూమన్ బీయింగ్. తర్వాత బైబిల్ చెప్తుంది ఏంటంటే మూడోదిగా యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనంలో యు విల్ నాట్ కమ్ టు దట్ యు మైట్ హ్యావ్ లైఫ్. అంటే నువ్వు నిత్యజీవం పొందినట్లు నీవు వెలుగునొద్దకు విల్ నాట్ కమ్ టు ఈ విల్ నాట్ కమ్ టు దట్. నువ్వు వెలుగున అంటే నీవు ఏంటంట యు మైట్ హ్యావ్, నువ్వు నిత్యజీవం పొందినట్లు నువ్వు వెలుగునొద్దకు రావు అన్నమాట తెలుగులో. ఓకే, అంటే మనిషి యొక్క విల్ అనేది ఇక్కడ ఏముందట అంటే బ్రతికే ఉంది. గనుక టోటల్ డిప్రివిటీ డాక్ట్రిన్ ఈజ్ రాంగ్. వాట్ రాజు డిక్లేర్స్ no one can oppose that. According to word of God, రాజు డిక్లేర్స్. ఓకే, చూద్దాం. తర్వాత మొదటిది ఏమైపోయిందండి? మ్యాన్ కెనాట్ కమ్ టు గాడ్ అంటున్నాడు. అంటే ఇది దేంతో ముడిపడి ఉందంటే వచ్చుట రాకూడదనేది స్వచ్ఛత్వంతో ముడిపడి ఉంది. కనుక మానవునికి స్వచ్ఛత్వం చచ్చిపోలేదు కనుక యేసు ప్రభువు పిలిచారు. మానవునికి స్వచ్ఛత్వం మంచికి వస్తే మంచి చేసుకోవచ్చు, చెడు చేసుకోవచ్చు. అంటే ఎన్నుకునే స్వచ్ఛత్వం యొక్క సామర్థ్యం ఉంది కనుక దుష్క్రియలు కనబడుకున్నట్లు ఒకటి రాలేదు,
సత్యవర్తనుడిగా ఉండాలని ఒకడు వెలుగునొద్దకు వచ్చాడు, ఒకడు నిత్యజీవం పొందడానికి వెలుగునొద్దకు వచ్చాడు. ఓకేనా అని చెప్తుంది. సరే, అయిపోయింది. మొదటి కంటెంట్ అయిపోయింది. టోటల్ డిప్రివిటీలో మొదటి వికెట్ డౌన్. తర్వాత రెండోది ఏంటంట, మ్యాన్ కెన్ నాట్ రెస్పాండ్ టు గాడ్ అన్నదానికి. వాడి టోటల్ డిప్రివిటీలో రెండవ కంటెంట్ ఏంటంటే, మ్యాన్ కెన్ నాట్ రెస్పాండ్ టు గాడ్ అన్నదానికి బైబుల్ ఏం చెప్తుందంటే, బైబిల్ వెర్సెస్ బైబిల్ కదా, కాల్వినిజం వెర్సెస్ బైబిల్ కదా. బైబిల్ ఏం చెప్తుందంటే, యెషయా గ్రంథం మొదటిగా బైబిల్ 6 చెప్తుంది, 6 విషయాలు తెలియజేస్తుంది. మొదటిగా యెషయా గ్రంథం 55 అధ్యాయము 6 నుంచి 7 వచనాలు, సీక్ ye the Lord while he may be found. అంటే యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. నీకు స్వచ్ఛత ఉంది కనుక నువ్వు వెతుకయ్యా. దానికి నేను వచ్చి నీ గుండెను పట్టుకొని నీ మనసును పట్టుకొని వెతుకు అని చెప్పక్కర్లేదు. నేను నా స్వరం వినబడుతుంది నీకు కనుక ఏంటట, సీక్ ye the Lord while he may be ఫౌండ్. ఆ యెహోవా దొరుకు కాలమందు ఆయన్ను వెతుకుడి అన్నమాట యెషయా గ్రంథం 55 అధ్యాయం 6వ వచనం 7వ వచనం చెప్తుంది. కనుక యెషయా గ్రంథం 55 అధ్యాయం అంటే అర్థం ఏంటంటే, చెప్తుంది ఏంటంటే మనుషుడికి ఆ వెతికే సామర్థ్యం ఉంది అని అర్థం. తర్వాత రెండోది, ఈ మ్యాన్ కెనాట్ రెస్పాండ్ టు గాడ్ అన్నాడు కదా, దానికి. తర్వాత మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో, జీవమునకు పోవు ద్వారము ఇరుకును అని చెప్పి ఆ సందర్భంలో దాన్ని కనుగొని వారు కొందరే అంటే దాన్ని కనుగొని దానిలోకి వెళ్ళి రెస్పాండ్ అయ్యేవారు కొందరే అంటే ఉన్నారు కొందరు. అందులో నీవు నేను ఉన్నాం. వింటున్న విశ్వాసి, సంఘ పెద్ద, పాస్టర్ గారులు మనం ఉన్నాం. ఎవరివి ఇరుకు ద్వారా ప్రవేశించేవారు కొందరిలో మనం ఉన్నాం. కనుక ఇక్కడ ఏంటంటే ప్రిమేట్ వలన మనం దేవుని పిలుపుకు రెస్పాండ్ అయ్యి దేవుని వెతికాము. దేవుని ఇరుకు ద్వారం, జీవ ద్వారం కనుగొని దానిలోనికి వచ్చాము మనం. కనుక రెస్పాండ్ అయ్యాము. కనుక ఇక్కడ ఇదేమంటున్నాడు, మ్యాన్ కెనాట్ రెస్పాండ్ టు గాడ్ అంటున్నాడు. మానవుడు రెస్పాండ్ అవ్వలేడండి అంటున్నాడు. ఓకే. మూడవదిగా బైబిల్ ఏమి చెప్తుందట అంటే, యోహాను సువార్త 5:24లో, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఇచ్చిన వాడు నిత్య జీవము గలవాడు. అంటే దోస్ హూ ఆర్ రెస్పాండింగ్ టు మీ, టు మై వర్డ్. అంటే నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు, తండ్రి అని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోకి రాక మరణం నుండి జీవనంలోకి దాటి ఉన్నాడని మాట ఉంది. కనుక దేవుని మాట విని మనము తండ్రి వద్దకు వచ్చాం. కాబట్టి we responded a lot. Due to that we became Christians. We accept Lord Jesus Christ as our Lord and Savior. So we were responded at the time of gospel. కాబట్టి man cannot respond to God అన్నది తప్ప కాదా? తప్పే. వాడి రెండో వికెట్ కూడా తప్పే. తర్వాత చూస్తే అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం, అపోస్తలుల కార్యముల గ్రంథం 19:5లో వారు ఆ మాటలు విని ప్రభుని యేసు నామమున బాప్తిస్మం పొందిరి. ది రెస్పాండెడ్ అండ్ యాక్సెప్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ గాడ్ అండ్ దే కేమ్ టు టేక్ బాప్తిస్మం. దే కేమ్ టు టేక్ బాప్తిస్మం అంటే వారు ఆయన మాటలు విని బాప్తిస్మం పొందారంట, ఆయన అంగీకరించారట. యేసు నామమున బాప్తిస్మం పొందారంటే పీపుల్ were responding at the time, by the time of gospel. ఓకే. తర్వాత ఇదేమంటారు, మ్యాన్ కెనాట్ రెస్పాండ్ టు గాడ్ అనేది తప్ప రైటా? అపోస్తలుల కార్యముల గ్రంథం 19:5లో వారు ఆ మాటలు విని ప్రభుని యేసు నామమున బాప్తిస్మం పొందారంటే రెస్పాండ్ అయ్యారు కనుక బాప్తిస్మం పొందారు. ఓకేనా. తర్వాత ఈ మ్యాన్ కెనాట్ రెస్పాండ్ టు గాడ్ అన్నదానికి అపోస్తలుల కార్యముల గ్రంథం 2 వ్యతిరేకిస్తున్నది. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనంలో వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులు అడిగారట. అంటే ఈ మ్యాన్ కెనాట్ రెస్పాండ్ టు గాడ్ అండ్ హిస్ వర్డ్ అన్న మాటకి విరుద్ధముగా ఏం కనబడుతుందట అంటే, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులు అడిగారట. అంటే మనుషుడికి రెస్పాండ్ అయ్యి ఆ సామర్థ్యం ఉంది అని తెలియజేస్తుంది. కనుక మ్యాన్ కెనాట్ రెస్పాండ్ టు గాడ్ అనే టోటల్ డిప్రివిటీలో ఉండే కంటెంట్ని తప్పుడు బోధనాలా, ఒప్పుడు బోధనాలా? తప్పుడు బోధ. కాబట్టి మ్యాన్ కెన్ రెస్పాండ్ టు గాడ్ ఈవెన్ దో యాజ్ జెంటైల్. ఓకే.
ఈవెన్ ద జెంటైల్, సారీ యాజ్ జెంటైల్ అన్నాను, ఈవెన్ ద జెంటైల్. ఓకే, తర్వాత చూస్తే 5ది అయిపోయింది. 6వ చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథం 2:41లో అపోస్తుల కార్యముల గ్రంథం 2:41లో కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. అంటే మానవుని మనస్సాక్షి చచ్చిపోలేదు. మొదటిది ఏం చూసామట? స్వచిత్తం. మానవుని యొక్క చిత్తము చచ్చిపోలేదు. టోటల్ డిప్రివిటీ అనడానికి వీలు లేదు. ఆ టోటల్ డిప్రివిటీలో మెన్ కెనాట్ కమ్ టు గాడ్ అంటే స్వచిత్తముతో మానవుడు రావాలి. కాబట్టి స్వచిత్తం చచ్చిపోలేదు కనుక యేసు ప్రభు వారు పిలిచారు. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. సత్యవర్తనులు అయితే వచ్చారు, సత్యవర్తలు కాని వారు రాలేకపోయారు అని చెప్పబడ్డది వాక్యములో. ఆ తర్వాత ఏంటంటే మ్యాన్ కెనాట్ రెస్పాండ్ టు గాడ్ అంటే ఏంటంటే ప్రిమిట్ వలన మానవుని మనస్సాక్షి చచ్చిపోలేదు అని అర్థమవుతుంది. ఎందుకు చచ్చిపోలేదట అంటే ఇక్కడ టోటల్ డిప్రివిటీలో మ్యాన్ కెనాట్ రెస్పాండ్ టు గాడ్ అన్నాడే, అంటే ఎప్పటికీ కూడా అవ్వలేడట, ఫర్ ఎవర్ అని చెప్పాడు వాడు. కానీ ఇక్కడ కనబడుతుంది ఏంటట అంటే రెస్పాన్స్ కనబడుతుంది. దేవునికి రెస్పాన్స్ అయ్యి బాప్తిసం తీసుకోవడానికి కనబడుతున్నాయి, లోబడ్డాలు కనబడుతున్నాయి, విధేయత చూపడాలు కనబడుతున్నాయి, నిత్య జీవనానికి రావడాలు కనబడుతున్నాయి. గనుక టోటల్ డిప్రివిటీ అనే డాక్ట్రిన్లో మ్యాన్ కెనాట్ రెస్పాండ్ టు గాడ్ అన్నదానికి రెండో వికెట్ కూడా ఛాన్స్ లేదు. బైబిల్ ప్రకారంగా బైబిల్ విభేదిస్తుంది. అందుకే కాల్వినిజం వర్సెస్ బైబిల్ అని అన్నాను. బైబిల్ విభేదిస్తుంది ఆ సిద్ధాంతాన్ని, టోటల్ డిప్రివిటీ సిద్ధాంతాన్ని. రెండవ స్తంభాన్ని కూడా కూలదోసింది ఇప్పుడు బైబిల్. ఏంటండి? యెషయా గ్రంథం 55:6-7, తర్వాత మత్తయి సువార్త 7:14, తర్వాత యోహాను సువార్త 5:24, తర్వాత అపోస్తల కార్యముల గ్రంథం 19:5, తర్వాత అపోస్తల కార్యముల గ్రంథం 2:37, తర్వాత అపోస్తల కార్యముల గ్రంథం 2:41 చూస్తే మెన్ జెంటైల్ కెన్ రెస్పాండ్, ఐ మీన్ హ్యూమన్ బీయింగ్ కెన్ రెస్పాండ్ టు గాడ్ టు బిలీవ్ ఆర్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ గాడ్ అండ్ సేవియర్ అండ్ లార్డ్. ఓకే, తర్వాత చూస్తే మూడవ స్తంభం దేనికి? టోటల్ డిప్రివిటీ యొక్క మూడవ స్తంభం ఏంటది? హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఇన్కాపబుల్ ఆఫ్ రిపెంటెన్స్. మానవులు ఎప్పటికీ కూడా పశ్చాత్తాపం పడలేరండి అని చెప్తున్నాడు ఈ జాన్ క్యాల్విన్. అంటే వీళ్ళేమంటున్నారు? రీజనరేటింగ్ వర్క్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే రెస్పాండ్ అవ్వగలుగుతాడా అనడానికి అవకాశం లేదు. ఈవెన్ దో రీజనరేటింగ్ men cannot repent to God towards their sins or what they have done. ఓకే, చూద్దాం. ఈ మూడవ స్తంభము అంటే ఏంటంట? హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఇన్కాపబుల్ ఆఫ్ రిపెంటెన్స్ అని చెప్తుంది ఇక జాన్ క్యాల్వినిజం. దానికి బైబిల్ విభేదిస్తుంది. ఏమని విభేదిస్తుందంటే 2 వచనాలు చూపిస్తాను చూడండి. టైం ఎక్కువ లేదు కనుక తక్కువ వచనాలు చూపిస్తున్నాను. ఓకేనా? చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 2:37లో వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని అని ఉంది. అంటే రిపెంటెడ్, దే రిపెంటెడ్, నొచ్చుకొని అన్న మాట కనబడుతుంది. వారు ఈ మాట విని తమ హృదయములు నొచ్చుకొని అంటే పశ్చాత్తాపడుతున్నారని వాక్యం చెప్తుంది. మరి జాన్ క్యాల్వినిజం యొక్క టోటల్ డిప్రివిటీ డాక్ట్రిన్లో మూడవ స్తంభం ఏం చెప్తుందట? మ్యాన్ కెన్ నాట్ రిపెంట్ టు గాడ్ టువర్డ్స్ హిజ్ సిన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి అని చెప్తుంది. కానీ బైబిల్ విభేదించి ఏం చెప్తుంది? అది కాదురా బాబు జాన్ క్యాల్విన్, ఇది అని చెప్పి అపోస్తల కార్యం 2:37 వారు నొచ్చుకున్నారు, వారు రిపెంట్ అయ్యారు అని చెప్తుంది. తర్వాత 2వ వచనం చూద్దారండి. అదే 2వ అధ్యాయంలో అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 2వ ఆధారంగా 41వ వచనంలో అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. అంటే అంగీకరించిన వారు అంటే స్వీకరించిన వారు అంటే పశ్చాత్తాపడి అని ముందుంది, వారు స్వీకరించి అని 2వ వచనంలో కనబడుతుంది. ఆ వచనంలో తర్వాత 3వది ఏంటంటే లూకాసు సువార్త 7:6లో నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు పాత్రుడును కాను అని ఆ యొక్క యజమానుడు చెప్తున్నాడు యేసు ప్రభు వారితో. నీవు నా ఇంట్లోకి వచ్చుటకు పాత్రుడును కానయ్యా నేను అంటున్నాడు. అంటే రిపెంటెన్స్ అనేది యేసుక్రీస్తుని సొంత రక్షకుడికి అంగీకరించక మునిపే, రీజనరేటింగ్ వర్క్ కాక మునిపే పశ్చాత్తాపడగలుగుతున్నాడు. అంటే ఏంటట పశ్చాత్తాపడగలుగుతున్నాడు అంటే మానవునికి చిత్తవృత్తి చచ్చిపోలేదు, మనస్సాక్షి చచ్చిపోలేదు, చిత్తవృత్తి చచ్చిపోలేదు, స్వచిత్తము చచ్చిపోలేదు.
స్వచిత్తము చచ్చిపోలేదు, చిత్తవృత్తి చచ్చిపోలేదు. ఇక్కడ చూస్తే చిత్తవృత్తి చచ్చిపోలేదు. ఇందాక రెండోది చూసాం, ఏంటది? మానవుని యొక్క మనస్సాక్షి చచ్చిపోలేదు గనక 3 చచ్చిపోలేదు. తర్వాత చూస్తే ఇక ఎవరు? పొట్టి జక్కయ్య ఏం చేస్తాడు అంటే పశ్చాత్తాపడి, నేను ఎవరి దగ్గర అన్యాయం అయినాను, ఏమైనా తీసుకుంటే వారికి మరలా 4 గింతలు చెల్లిస్తాను ప్రభు అన్నాడు. అంటే ఆ ప్రభుని లోపలికి చేర్చుకోక మునిపే రిపెంట్ అయ్యాడు. కాబట్టి చిత్తవృత్తి కూడా, చిత్తవృత్తిలో నుంచే రిపెంటెన్స్ వస్తుంది. కాబట్టి ఈ 3 వచనాల ప్రకారంగా చూస్తే జాన్ క్యాల్వినిజం యొక్క 3వ స్తంభం ఏంటి అంటే మ్యాన్ కెన్ నాట్ రిపెంట్ టు గాడ్ టువర్డ్స్ ఎనీథింగ్ అన్న విషయంలో ఈ వ్యతిరేకిస్తుంది బైబిల్ ఈ 3 వచనాలు చూసి. కాబట్టి ఆ యొక్క జాన్ క్యాల్విన్ యొక్క టోటల్ డిప్రివిటీలో ఉండే ఆ యొక్క 3వ పిల్లర్ కూడా, స్తంభం కూడా కూలిపోయింది. కనుక టోటల్ డిప్రివిటీ కాదు, పార్షియల్ డిప్రివిటీ అను. టోటల్ అంటే ఏంటి? భౌతికత నభౌతికత కలిపి చచ్చిపోవాలి. ఆత్మీయత భౌతికత కలిపి చచ్చిపోవాలి. కానీ ఆత్మీయత లేకపోతే నభౌతికత చావలేదు, నభౌతికత మనిషిలో మిగిలింది అని ఈ లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి ఇందులో నభౌతికత ఉండే ఒక భాగం చిత్తవృత్తి అనేది చచ్చిపోలేదు కనుక మనుషుడు పశ్చాత్తాపడుతున్నట్లుగా ఇక యేసు ప్రభుని నమ్మికి బాప్తిసం పొందుకోకపోయి పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాప పడిన తర్వాత నమ్మి బాప్తిసం పొందుకున్నాడు అని తెలియజేయబడుతుంది. ఆ యొక్క యజమానుడు కూడా, అధికారి కూడా, నీవు నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుడిని కాదు, ఎందుకంటే నేను పాపిని అని పశ్చాత్తాపడుతున్నాడు. ఇక్కడ జక్కయ్య కూడా, అయ్యా నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకుంటే నేను పాపి తీసుకున్నాను కనుక పాపిని, దాని విషయం 4 గింతలు చెల్లిస్తానని పశ్చాత్తాపడుతున్నాడు. కాబట్టి క్రైస్తవులు కాకమునిపై వారు పశ్చాత్తాపడుతున్నారంటే మానవునిలో చిత్తవృత్తి కూడా చచ్చిపోలేదు. తర్వాత వాడి 4వ పిల్లర్ ఏంటో చూద్దాం రండి. 4వ పిల్లర్. కాబట్టి ఇంకొక మాట 3వ పిల్లర్లో ఏమన్నాడంటే సిన్ఫుల్ మ్యాన్ కెనాట్ సీ గాడ్ అయిపోయింది. ఇది నాకు చెప్పేసాం ఆల్రెడీ, దేవుడిని వెతకగలడు మనుషుడని. తర్వాత 4వది ఏంటంటే ప్రిమేట్ వల్ల 4వది ఏమంటున్నాడు? హ్యూమన్ బీయింగ్ కెన్ నాట్ రిజెక్ట్ ఆర్ యాక్సెప్ట్ గాడ్. మనుషుడు ఎప్పటికీ కూడా దేవుని తృణీకరించలేడు, అంగీకరించలేడు. తనకు తానుగా అని ఎప్పటికీ తృణీకరించలేడు, అంగీకరించలేడు అని చెప్తూ ఈ మాటలు చూపిస్తే ఏమంటారంటే పరిశుద్ధాత్ముడు ముందెళ్ళి వారికి ఒప్పించాడండి. పాపం గురించి నీతి చూపిస్తాడు కదా. పరిశుద్ధాత్మను ఒప్పించినా ఇప్పుడు 100 మంది నాకు చెప్పినా నా చిత్తవృత్తి ప్రకారంగా, నా మనస్సాక్షి ప్రకారంగా, నా కంఫర్టబిలిటీ ప్రకారంగా నేను నడుస్తాను. కానీ ఇక్కడ నేను రెస్పాండ్ అవుతున్నాను పాజిటివ్గా అంటే అర్థం ఏంటట అంటే నేను లోబడుతున్నాను అని అర్థం. మరి పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడు క్రైస్తవ సంఘాల్లో, కానీ ఎందుకు లోబట్టలేదు విశ్వాసులు? తర్వాత చూద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని జనాంగమా, ఇక్కడ చూస్తే వీళ్ళు 4వ స్తంభం ఏంటంటే మనుషుడట దేవుని అంగీకరించలేడు, రిజెక్ట్ చేయలేడట ఎప్పటికీ కూడా. కానీ మత్తయి సువార్త 23:37 ఏముందట? నేనును మీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకుని వల్ల నింటిని కానీ మీరు వల్లకపోతిరి అని మాట ఉంది. ఇది మత్తయి సువార్త 23:37లో నీ పిల్లలను చేర్చుకుని ఆశపడుతున్నాను, చేర్చుకుని వాళ్ళ ఇంటిని కానీ మీరు వల్లకపోతిరి అంటే వారి చిత్తవృత్తిలో వారు లోబడలేదు ఆయన పిలుపునకు, ఆయన ప్రేమకు. 1వదిగా. 2వది బైబిల్ తిరస్కరణ ఏంటంటే ఇక హ్యూమన్ బీయింగ్ కెనాట్ రిజెక్ట్ ఆర్ యాక్సెప్ట్ గాడ్ అనే దానికి బైబిల్ తిరస్కరిస్తుంది. ఆ మాటకి ఆ కొటేషన్ తిరస్కరిస్తుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళు వల్లకపోతిరి అని బైబిల్ చెప్తుంది. తర్వాత యోహాను సువార్త 1:9-12 నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగేను, కానీ లోకం ఆయనను తెలుసుకోనలేదు. ఆయన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అంటే రిజెక్షన్ అనేది దేవుని వ్యతిరేకించలేరు, అంగీకరించలేరు అన్నావు కదా. ఇక 4వ స్తంభం టోటల్ డిప్రివిటీలో ఆ 4వ స్తంభం దేవుని రిజెక్ట్ చేయలేరు, అంగీకరించలేరు అంటే ఇక్కడ కనబడుతుందట. వారు యేసు ప్రభువారు ఆయన స్వకీయుల యొద్దకు వచ్చారు, కానీ ఆ స్వకీయులు రిజెక్ట్ చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు వల్ల ఆయన వల్ల లోకము కలిగింది, కానీ లోకము ఆయన వెలుగును రిసీవ్ చేసుకోవట్లేదు.
అంటే రిజెక్ట్ చేస్తుంది. కానీ 12వ వచనంలో చూస్తే, యోహాను సువార్త 1:12 వచనం చూస్తే యాక్సెప్టెన్స్ కనబడుతుంది. తనని అందరూ అంగీకరించినో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలపుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. యాక్సెప్టెన్స్ కనబడుతుంది. అంటే బాప్తిసం తీసుకోకమునిపే, రక్షింపబడక మునిపే యాక్సెప్టెన్స్ కనబడుతుంది, రిజెక్షన్ కనబడుతుంది. గనుక ఈ జాన్ క్యాల్విన్ యొక్క టోటల్ డిప్రూవిటీ యొక్క 4వ పిల్లలు కూడా మ్యాన్ కెన్ నాట్ రిజెక్ట్ ఆర్ యాక్సెప్ట్ గాడ్ అన్నది కూడా తప్పు. ఓకేనా? అంటే మనిషి విశ్వాసమును తృణీకారమును కలిగి ఉన్న మానవ చిత్తవృత్తి చనిపోలేదు, మానవుని మనసాక్షి చనిపోలేదు, అదే రీతిగా మానవుని చిత్తము చనిపోలేదు. చిత్తవృత్తి, చిత్తము, ఇష్టము, చిత్తవృత్తి, ఆ స్వభావము, ఇవి చనిపోలేదు. అంటే అర్థం ఏంటి? మనకి అర్థమవుతుంది టోటల్గా మానవులో నుండి నభౌతికత చనిపోలేదు, మానవుల నుండి నభౌతికత చనిపోలేదు. అంటే అర్థం ఏంటట? జాన్ క్యాల్విన్ యొక్క సిద్ధాంతం ఏంటి? టోటల్ డిప్రవిటీ. ఆ నిర్వచనంలో మానవుడు సంపూర్ణంగా పతనం అయిపోయాడు, ఆత్మీయంగా పతనం అయిపోయాడు, శారీరకంగా పతనం అయిపోయాడు. కనుక హీ కెనాట్ మూవ్, హీ కెనాట్ వాక్, హీ కెనాట్ సిట్, హీ కెనాట్ డూ, హీ కెనాట్ యాక్సెప్ట్, హీ కెనాట్ రిజెక్ట్, హీ కెనాట్ రెస్పాండ్, హీ కెనాట్ కమ్ టు గాడ్. ఇలాగ ఇవన్నీ చెప్పుకొచ్చాడు. కానీ బైబిల్ వీటన్నిటిని వ్యతిరేకించిన రెఫరెన్స్ అన్ని మీకు చూపించాను. కాబట్టి క్యాల్వినిస్ట్ యొక్క టోటల్ డిప్రూవిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అన్న క్యాల్విన్ సిద్ధాంతం తప్పుడు సిద్ధాంతము మరియు పెర్వెర్ట్ గాస్పెల్ చేస్తున్న దుర్బోధకుడు జాన్ క్యాల్విన్. హూ కెన్ స్టాండ్ బిఫోర్ మీ టు ఆర్గ్యూ? ఇఫ్ యూ వాంట్, యూ కెన్ కమ్ అండ్ జాయిన్ విత్ మీ టు ఆర్గ్యూ. ఓకేనా? ఎవరైనా నిలబడగలిగితే రండి. రెవరెండ్ డాక్టర్ రాజుకి వెళ్ళాడు ఇక్కడ వేదాంతంలో నుంచి, మరియు కూడా మీకు చూపిస్తాను కూడా. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటంటే మానవుడు ఆ మానవుడు పండు తిన్నప్పుడు చనిపోయాడని మాటలో ఏం చనిపోయాడు అసలు? వాస్తవంగా దైవిక బీజం అనేది చనిపోయింది. మానవుని యొక్క నభౌతికత చనిపోలేదు, మానవుని యొక్క భౌతిక శరీరము కూడా చనిపోలేదు. కానీ టోటల్ డిప్రూవిటీ అన్న సిద్ధాంతం కంప్లీట్లీ రాంగ్. ఓవరాల్గా అన్యజనుల విషయంలో, అంటే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించక మునుపు వారి మానవులకి పరిస్థితి విషయంలో చూస్తే మనుషుడు టోటల్లీ డిప్రైవ్డ్ కాదు, మనుషుడు టోటల్లీ డిప్రైవ్డ్ కాదు. సరే, ఇప్పుడు బిలీవర్స్ విషయంలో చూద్దాం. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే బిలీవర్స్ విషయంలో అంటే ఈరోజు బిలీవర్స్ అనబడినట్టు వారు ఇక సిరంపూర్ బైబిల్ కాలేజ్ చదువుకునే చాలామంది, నేను ఇద్దరిని చూశాను, నా కళ్ళతో చూశాను. ఇద్దరు వ్యక్తులు బైబిల్ కింద వేసి బైబిల్ మీద నిలబడిన వాళ్ళు. ఎవరి ఇల్లు? పాస్టర్లు. ఇప్పటి వరకు పాస్టర్లుగా ఉన్నారు. దౌర్భాగ్యులు. ఎందుకు? సిరంపూర్ బైబిల్ కాలేజీలో చదువుకున్నారట. బైబిల్ దేవుడు కాదండి, అది పుస్తకం అండి అని చెప్పి, ఏమీ లేదు, ఒక ప్రేమికురాలు నాకు లెటర్ రాస్తే ఆ లెటరు నా గుండెలు కత్తుకొని పడుకుంటాను. మరి దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రాణం పెట్టినంత ప్రేమికుడు మనల్ని. కనుక ఏం చేస్తామంటే ఆ బైబిల్ ఉండే పరిశుద్ధ గ్రంథం, ప్రపంచ గ్రంథాలలో పరిశుద్ధ గ్రంథం అని పేరు ఒక బైబిల్ తప్ప ఇంక దేనికి రాలేదు. అనేక గ్రంథాల సముదాయమైన బైబిల్ తప్ప ఇంకేం రాలేదు. అటువంటి బైబిల్ని చేస్తున్నారంటే ఏంటి? సిరంపూర్ బైబిల్ కాలేజ్, మా బాప్టిస్టోలు, లోద్రనోలు, పెద్దగా ఇక ఎవరు సిఎస్ఏలు సిరంపూర్ బైబిల్ కాలేజ్ చదివారా బాబు? సిరంపూర్ బైబిల్ కాలేజ్ చదివితే ఇదే జాన్ క్యాల్వినిజం నేర్చుకుంటారు వాళ్ళు. అక్కడ చెప్తారు వాళ్ళు, జాన్ క్యాల్వినిజంలో స్పిరిచువాలిటీ లేదు, ట్రూత్ లేదు, ఆత్మీయత లేదు. ఎందుకంట అంటే మ్యాన్ టోటలీ డిప్రైవ్డ్ డ్యూ టు దట్ ఈవెన్ దో ఐ myself is a pastor, I cannot be holy according to God's word. అంటే దేవుని వాక్య ప్రకారం నేను పరిశుద్ధంగా ఉండలేను. కారణం ఏంటంటే నేను టోటల్ డిప్రైవ్డ్ అని నాకు జాన్ క్యాల్విన్ బోధిస్తుందని. కానీ అది తప్పుడు సిద్ధాంతం అని కూడా వారికి తెలియదు. ఎక్కడ చదవాలట? సిరంపూర్ బైబిల్ కాలేజ్ చదవాలండి. అవును, సిరంపూర్ బైబిల్ కాలేజ్ చదివినోడికి పాపం విషయంలో స్పందన ఉండదు. ఎవరి కోరిక పుట్టింది, హ్యాపీగా ఎంజాయ్ చేశారు అంటాడు. అటువంటి సేవకులు కూడా ఉన్నారు గొప్పల మంది. ఈ సిద్ధాంతం తెలిసి, ఈ సిద్ధాంతం విశ్వాసంతోనే మాకు తెలిసిన స్పీకర్లు ఉన్నారు చాలామంది. ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా కీపులు నుంచుకొని మరి, కీపులు పెట్టుకుని మరి ప్రసంగాలకు వెళ్తుంటారు తెలుసా. ఈ సిద్ధాంతం బట్టే, ఈ సిద్ధాంతం ఎక్కడ? సిరంపూర్ బైబిల్ కాలేజీలో నేర్చుకున్నది. జాగ్రత్త.
జాగ్రత్త. ఆత్మీయతను కొలవేయండి, సిరంపూర్ బైబిల్ కాలేజీ కొలవేయకండి. అది బ్లండర్లీ రాంగ్ డాక్ట్రిన్స్ బైబిల్ యూనివర్సిటీ అది. ఓకేనా? రండి చూద్దామండి. ఓకే, ఎవరు వచ్చినా రండి, నేను వాదిస్తాను కూడా, పర్వాలేదు, నేను తగ్గను కూడా. వేదాంతంలో నుండి కావాలంటే వేదాంతంలో వాదిస్తాను, బైబిల్లో నుండి కావాలంటే బైబిల్లో నుంచి చూపిస్తాను మీకు. ఓకేనా? సరే రండి, ఇప్పుడు విశ్వాస విషయంలో మనం చూద్దాం. ఇది త్వరగా ముగించుకుందాం. విశ్వాస విషయంలో ఏమంటున్నాడట అంటే, ఇక జాన్ క్యాల్విన్ స్టేట్మెంట్ ఎలాగుందంటే, దట్ ఈస్ వాట్ Calvinism teaches about a person after becoming a believer in the same sense as an unregenerated person. విశ్వాసి అయినప్పటికీ కూడా ఒక వ్యక్తి టోటలీ ఏంటంటే జాన్ క్యాల్విన్ టీచర్స్ ప్రకారంగా అదే అంటే టోటల్ డిప్రైవ్డ్ స్టేటస్ని కలిగి ఉంటాడు, సెన్స్ని కలిగి ఉంటాడు అని చెప్తున్నాడు. రాదర్ ఇట్ టీచర్స్ దట్ బిలీవర్ స్టిల్ హ్యాస్ ఎ సిన్ఫుల్ నేచర్. అంటే అది మాత్రమే కాదు, ఇంకోటి కూడా బోధిస్తున్నాడు. ఏంటంటే బిలీవర్ స్టిల్ హ్యాస్ ఎ సిన్ఫుల్ నేచర్, అంటే పాపపు స్వభావాన్ని విశ్వాసం ఇంకా కలిగే ఉన్నాడు అంటున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? నేను యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు, దుష్టుడైన మానవుడా, నువ్వు మరణించిన చేత నాకు ఎంత మాత్రం సంతోషం లేదు, నీవు నా వైపు తిరిగితే నేను నీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన స్వభావాన్ని కలుగు చేస్తాను, నీలో ఉండే రాతి గుండి తీసివేసి మాంసం గుండి ఇస్తాను, నా ఆత్మను నా వాక్యమును నీ అందుంచి నా విధులను నా కట్టళ్ళు అనుసరించేవాడికి నేను చేస్తాను, మార్చుకుంటానని యేసు ప్రభు వారు చెప్పారు. అంటే నీకు నూతన స్వభావాన్ని కలుగు చేస్తానని చెప్పారు యేసు ప్రభు వారు. అంటే ఇర్మియా గ్రంథంలో, ఎజ్కేల్ గ్రంథంలో కూడా, ఈ రెండు గ్రంథాల్లో కూడా చెప్తే, అంటే నూతన స్వభావం గలవాడిని ఎవరిని? క్రైస్తవుడైన నేను, రాజుని, నూతన స్వభావం గలవాడిని, నవీన స్వభావం గలవాడిని, ఆఫ్టర్ రీజనరేటింగ్ వర్క్ అని చెప్తుంటే, వీడేమంటున్నాడట అంటే, వీడి టీచింగ్స్ ప్రకారంగా విశ్వాస అయినప్పటికీ కూడా అదే సెన్స్ ఉంటాడు, విశ్వాస అయినప్పుడు కూడా పాప స్వభావాన్ని కలిగి ఉంటాడు అని బోధిస్తున్నాడు జాన్ క్యాల్విన్. దీన్ని ఆధారం చేసుకున్న పాస్టర్స్, దీన్ని నేర్చుకున్న పాస్టర్స్, ఈవెన్ బిబు గారితో సైతము, ఈవెన్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారితో సైతము, ఈవెన్ ఈ సిద్ధాంతాన్ని అనుసరించి బాప్తిస్మం అనేది రక్షణ కాదు అన్న వాడితో సైతము ఎవరట? పాపులుగా ఉండటానికి, వీళ్ళు విచ్చలవిడిగా జీవించడానికి ఛాన్స్ ఉంది గనుక సిరంపూర్ బైబిల్ కాలేజ్ అని చెప్పి భుజాలు గజాలు చేసుకున్న వారులారా జాగ్రత్త. ఆత్మీయత లేకపోతే మోక్షానికి రాలేవు. చర్చిలు మనల్ని పిలకపోతే, తిండి లేకపోతే కష్టపడి పౌలు గారి డేరాలు కుట్టుకున్నట్లు అప్పుడప్పుడు కష్టపడవు, ఏదో బిజినెస్ చేసుకుని బ్రతకొచ్చు, కానీ ఆత్మీయత పోతే నరకానికి వెళ్తావు. పాస్టరు లేకపోతే రాజు, బిబ్బు గారే కాదు, రాజు నువ్వేనే కావచ్చు, ఎక్కువ లేదు గనుక సంఘాలు పిలవకపోయినా పర్వాలేదు, కష్టపడి సంపాదించుకుని సేవ చేసుకోవచ్చు, క్రైస్తవ్యాన్ని కాపాడుకోవచ్చు, నీ ఆత్మీయతను కాపాడుకోవచ్చు. లేదు, ఈ బోధలు బోధిస్తూ అనేకులు పెర్వర్టివ్ అంటే డైవర్షన్ తీసుకొస్తే నీవు నరకానికి వెళ్తావు, వారిని నరకానికి పంపిస్తావు. పాస్టర్ గారు జాగ్రత్త. ఓకే రండి. సరే, ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ many so spiritually dead that he has no ability whatsoever to respond to God అంటున్నాడు. అంటే క్యాల్వినిజం సిద్ధాంతం ఇటు విశ్వాసులకు కూడా వర్తిస్తుంది, అటు విశ్వాసులు కాని వారికి కూడా వర్తిస్తుంది. ఇరు వర్గాలు కూడా unable to do God's requirements or will or whatever it may be, God's requirements అనేవి వారు రీచ్ అవటానికి అనేబుల్ పర్సన్స్ ఈవెన్ దో దే ఆర్ బిలీవర్స్ అని ఇక జాన్ క్యాల్వినిజం యొక్క టోటల్ డిప్రివిటీ అనే డాక్ట్రిన్ అనేది బోధిస్తుంది. అది దుర్బోధ. ఎవడైనా వస్తాడా అంటారు, పర్వాలేదు. విశ్వాసులంటే వారు గొర్రెలండి, వారు చిన్న పిల్లలు, చిన్న గొర్రెలు. వారికి వార్నింగ్ ఇవ్వటానికి అది ఎవడైనా మాట. వారి దగ్గర నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నా ఆత్మీయతను దగ్గర పెట్టుకొని, వారిలో యేసుక్రీస్తుని చూసి వారు నామకార్థులైనా, వారు చిన్నపిల్లలైనా, వారు భక్తిహీనులైనా, వారు క్రైస్తవ పిల్లలు కనుక వారిని పరిపూర్ణలోనికి తీసుకురావటానికి వారి దగ్గర లోపడతాను, తగ్గించుకుంటాను. ఇటువంటి తప్పుడు సిద్ధాంతాలు వారి దగ్గర రాజు లోపడడు, తగ్గించుకోవడం. అక్కడ సంఘాన్ని కాపాడి భద్రపరిచి భుజం మీద ఎత్తుకొని తీసుకొచ్చి దానికి గాయాలు కట్టి దాన్ని బాగు చేసి మరలా సమాజం విడిచిపెట్టే బాధ్యతతో వెళ్తున్నాను అక్కడికి. గనుక
నేను సంఘానికి పరిచారకుడిని, సంఘాన్ని బాగు చేయటానికి బానిసను దేవుని దగ్గర, దేవుని సేవకుడిని గనుక. కానీ ఇలాంటి గర్విష్ఠుల దగ్గర, తప్పుడు బోధించిన వారి దగ్గర, రెచ్చిపోతున్న వారి దగ్గర రాజు లేశ మాత్రము కూడా తగ్గడు. హల్లెలూయా. రాజు లేశ మాత్రం కూడా తగ్గడు. తెలుసా? ప్రైజ్ ది లార్డ్. సరే రండి. లెంగ్త్ అవుతుంది అనుకుంటే మీ ఇష్టం, నరకానికి వెళ్ళంటే మీ ఇష్టమే, వినండి. ఓకే, గనుక జాన్ క్యాల్విన్ ఏమంటున్నాడట, మ్యాన్ ఈజ్ సో స్పిరిచువల్లీ డెడ్ దట్ హీ హ్యాస్ నో ఎబిలిటీ వాట్స్ ఎవర్ టు రెస్పాండ్ టు గాడ్ అని అంటున్నాడు. దాన్ని కూడా కొట్టి పారిదం చూద్దాం, బైబిల్ ఏం చేస్తుందో చెప్తుందో చూద్దాం. ఓకే, మొదటిది ఏంటంటే ఇందులో ఎన్ని ఇచ్చాం? రెండు స్తంభాలు, 3 స్తంభాలు. అబ్బో, దీనిలో 7 ఉన్నాయండి. దీనిలో కూడా 7 ఉన్నాయి. బిలీవర్స్ విషయంలో కూడా 7 పిల్లర్స్ని కూడా పడేద్దాం, పోలదోసేద్దాం 7 పిల్లర్స్ని కూడా. ఇది బైబిల్ విరుద్ధమైన 7 పిల్లర్స్ ఉన్నాయి ఇందులో. జాన్ క్యాల్విన్ ఉండే పట్టు, వాడికి ఉండే బలం అనుకుంటున్నా, ఆ సిద్ధాంతానికి ఉండే బలము 7 ఉన్నాయి. దీనికి విశ్వాసులకి కూడా పాప స్వభావం కలిగి ఉంటారనడానికి. ఓకేనా? మొదటిది చూద్దామండి. మొదటిది స్పిరిచువల్లీ డెడ్ అంటే ఆత్మీయంగా మరణించారు అన్న దానిపై మనం చూద్దాం. ఏంటిది? మానవుడు ఆత్మీయంగా మరణించాడు కనుక he has no ability whatsoever to respond to God అని ఇక్కడ వీడు అంటున్నాడు. కనుక దీన్ని కూడా చూద్దాం రండి. మానవుడు అటు అన్యుడైనా ఇటు బిలీవర్ అయినా సరే చచ్చిన వారు కనుక హ్యూమన్ బీయింగ్ అనేబుల్ టు డూ గాడ్స్ విల్ అండ్ కెన్ నాట్ live as a divine being, and they are unable to purify in human life అని మాట్లాడుతున్నాడు. దానికి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం రండి. బైబిల్లో ఈ మొదటి స్తంభాన్ని అంటే మానవుడు ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా చనిపోయాడు అని అన్నాడు కదా, బైబిల్ ఏం చెప్తుంది చూద్దాం. విశ్వాసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1-8 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1-8 విశ్వాసి క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డాడు. విశ్వాసి చచ్చిపోలేదు. అంటే అర్థం ఏంటంటే ఆత్మీయంగా విశ్వాసులు అంటే ఎవరట? చచ్చిన వారు కాదు, బ్రతికిన వారు, క్రీస్తులో బ్రతికిన వారు. అవునండి, నిన్న బాప్తిసం వీడియో చేశాను. వాడు అంటాడు, మెసేజ్ పెడతాడు గ్రూప్లో, కామెంట్లో, అంటే బాప్తిసం కాకపోతే రక్షణ లేదు అని చెప్పారు కదా మీరు. అంటే మరి యేసు ప్రభు శిలువ మరణం కాకపోతే, అంటే యేసు ప్రభు వారు రక్షణ కాకపోతే, యేసు ప్రభు శిలువ మరణం నుండే ఆ ఎటోన్మెంట్ కాకపోతే దాన్ని ధృవీకరించేస్తున్నారా మీరు అన్నట్లుగా రాశాడు. అంటే బుర్ర లేనివాడు. బాప్తిసం అంటే అర్థం ఏంటట? క్రీస్తునందు బాప్తిసం పొందిరి అని మాట ఉంది. బాప్తిసం అంటే క్రీస్తు మరణంలోనికి, క్రీస్తు పునరుద్ధానంలోనికి పాల్పొప్పులు పొందుట. గనుక ఎప్పుడైతే క్రీస్తు మరణంలోనికి పునరుద్ధానంలోనికి ఆయన ఎటోన్మెంట్లోనికి పాల్పొప్పులు పొందే బాప్తిసము తీసుకున్నామో అప్పుడు మనం ఎవరమట? క్రీస్తు కూడా బ్రతికించబడిన వారమని బైబిల్ చెప్తుంది. కానీ ఇక్కడ ఈ మొదటి పిల్లర్ వీడిది, ఎవరిది? జాన్ క్యాల్వినిజం యొక్క మొదటి పిల్లర్ ఏంటట? స్పిరిచువల్లీ డెడ్, human being unable to do God's will and cannot live as divine being, and they are unable to purify in human life అని మాట్లాడుతున్నారే. అటువంటి వారి విషయంలో ఇక్కడ ఏం కనబడుతుందట? అయ్యా బాబు, క్రైస్తవుడు అయిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత క్రీస్తునందు విశ్వాసి ఎవరట? బ్రతికింపబడిన వారు, సజీవులే కదా దేవుని స్తుతింతురు. సజీవులు. తర్వాత సజీవులు. అదే రీతిగా అదే దీనిలోని రెండోదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 మరియు మీరు వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను, దేవుడు ఏం చేశాడట? సత్క్రియలు ముందుగా సిద్ధపరిచాడట. ఏంటట? ఆ సత్క్రియలందు నీవు నడుచుకొనవలెనని బ్రతికించాడు క్రీస్తునందు బ్రతికించిన నిన్ను నన్ను కూడా సత్క్రియలందు నడిపించడానికి సత్క్రియలు ముందుగా సిద్ధపరిచాడు. ఎందుకు బ్రతికించాడట? 2:1-8 10 ప్రకారం వచ్చేసరికి సత్క్రియలు చేయుటకు నిన్ను బ్రతికించాడు. కానీ ఈ జాన్ క్యాల్వినిజం టోటల్ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నాడట?
మెన్ కెన్ నాట్ డూ వాట్ గాడ్ రిక్వైర్స్ అన్నమాట అంటున్నాడు. కాబట్టి దాన్ని కొట్టిపారేద్దాం. ఎందుకంటే చచ్చిన వారు కాదు విశ్వాసులు. తర్వాత రెండోది ఏంటంట అంటే వీరు సత్క్రియలు చేయటానికే, దైవికంగా బ్రతకటానికే, క్రీస్తు మహిమను ప్రత్యక్షపరచడానికే, అద్దం వల్ల ప్రతిబింబింప చేయటానికి అంటాడు పేతురు రాసిన పత్రికలో. క్రీస్తు మహిమను ప్రతిబింబింప చేయటానికే విశ్వాసులుగా మనం వచ్చామట. పేతురు రాసిన పత్రిక 1, 2, 3 అధ్యాయం 5వ అధ్యాయం వరకు కూడా ఇవే ఉంటాయి. అది మూడోదని చెప్పొచ్చు. రెండోది ఏంటంట మరి మనము వాటి నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలులో నడుచుకున్న వల్లని దేవుడు మన క్రీస్తు కూడా బ్రతికించాడంట. రెండో ఆర్గ్యుమెంట్. మూడోది కూడా అయిపోయింది. నాలుగోది ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక అదే 2వ అధ్యాయము 16వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అదే 2వ అధ్యాయం 16వ వచనంలో విశ్వాసి నూతన పురుషునిగా సృష్టింపబడ్డాడు అని వ్రాయబడింది. మనము నవీన స్వభావం కలిగిన వారంగా నూతన సృష్టిగా మనం సృష్టించబడ్డాం. కాబట్టి క్రీస్తు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటానికి కారణం ఏంటంటే మనం నూతన సృష్టిగా సృష్టించబడ్డాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా ఇక్కడ విశ్వాస ట్రూత్ ఏంటంట, ఇక్కడ సత్యం ఏంటంట అంటే ఈ 4 వచనాల ప్రకారంగా పేతురు రాసిన మొదటి పత్రిక 1 నుంచి 5 అధ్యాయాల ప్రకారంగా, ఆ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల ప్రకారంగా, 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా, ఇక్కడ 2వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా చూస్తే సత్యం ఏంటంటే విశ్వాసం ఇంకా చచ్చిన స్థితిలో లేడు. క్రీస్తులో నూతన స్వభావంతో జీవిస్తూ ఉన్నాడు. ఎవరు? క్రైస్తవుడు. చచ్చిన స్థితిలో ఇంకా లేడు. గనుక జాన్ క్యాల్విన్ నీ సిద్ధాంతాలు పట్టుకొని పారిపో, చచ్చే పాతాలు ఉన్నావేమో, నరకంలో ఉన్నావు అనుకుంటున్నాను నేను. నీ రిప్రజెంట్స్ ఉన్నారు కదా జాన్ క్యాల్వినిస్టులు పాటిస్తున్న వారు ఎవరు? బిబు గారు లాంటి వాళ్ళు, విట్నెస్లీ లాంటి వాళ్ళు. వీరికి అర్థమైతే నీ వలే నరకానికి రారు. ఓకే సరే చూద్దాం. అంటే ఇప్పుడు ఏంటంటే మొదటి పిల్లలు ఊడిపోయింది. ఏంటది? స్పిరిచువల్లీ డెడ్ అన్నది. అంటే అయ్యా క్రైస్తవుడు స్పిరిచువల్లీ డెడ్ కాదు నాయన, స్పిరిచువల్లీ అలైవ్. క్రైస్తవుడు హ్యాస్ బీన్ అలైవ్ ఇన్ క్రైస్ట్, విత్ క్రైస్ట్ అండ్ ఇన్ క్రైస్ట్. ఓకేనా? కాబట్టి ఇక జాన్ క్యాల్విన్ టోటల్ డిప్రివిటీలో విశ్వాస విషయంలో కూడా ఉండే మొదటి పిల్లలు తీసేసాం. క్లియర్. బైబుల్ వ్యతిరేకించేసింది కనుక టోటల్ డిప్రివిటీ అనేది తప్పు. ఎందుకు? విశ్వాస విషయంలో అంటే అన్యుల విషయంలో అలాగే తప్పు అని చెప్పాం. ప్రభు నమ్మకం మునుపు ఉండే టోటల్ డిప్రివిటీ కాదు, అది పార్షియల్ డిప్రివిటీ అని నిరూపించాం. కానీ విశ్వాస విషయంలో కూడా టోటల్ డిప్రివిటీ వర్తించదు. ఎందుకంటే ఆల్రెడీ బ్రతికిన వాడు క్రైస్తవుడు. తర్వాత రెండోది, క్యాల్వినిజం షోస్ దట్ బిలీవర్ స్లేవ్ టు సిన్. క్యాల్వినిజం ఏం చెప్తుందట? విశ్వాసట పాపానికి దాసుడంట. దానికి వచ్చిన చూపిస్తాడు, వేరే సువార్త కాదు, బైబిల్ నుంచే చూపిస్తాడు వాడు. దుర్బోధకుడు కనుక ఏం చూపిస్తాడు? యోహాను సువార్త 8:34 చూపిస్తున్నాడు. ఏమని? పాపం చేయ ప్రతివాడు పాపానికి దాసుడు, పాపానికి దాసుడు అని లోకస్తుల విషయంలో వాక్యం చూపిస్తుంది, పాపం చేయ ప్రతివాడి విషయంలో చూపిస్తుంది. కానీ ఇక్కడ చూస్తే ప్రిమేట్ వలరా దీన్ని బైబిల్ వ్యతిరేకిస్తుంది. అంటే ఈ వచనాన్ని వ్యతిరేకించడం కాదు, ఈ వచనాన్ని కాదు. వీడి అభిప్రాయం ఏంటంటే షోస్ దట్ బిలీవర్ స్లేవ్ టు సిన్, అంటే పాపానికి దాసుడు కనుక దాసుడైన వాడు, బానిసైన వాడు బయటికి రాలేడు అని ఈ జాన్ క్యాల్వినిజం అనేది టోటల్ ప్రివిటీ అని చూపిస్తుంది. దాన్ని వ్యతిరేకిస్తుంది బైబిల్. దేన్ని బట్టి రోమపత్రిక 6:18 పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. రోమపత్రిక 6:18 క్రైస్తవులు ఎవరట? నేను పాప స్వభావం నుంచి విడిపించబడ్డాను. ఎస్, క్రైస్తవులు ఎవరట? పాపము నుండి విడిపింపబడి నీతికి దాసులు అని వాక్యం చెప్తుంది. ఈ జాన్ క్యాల్విన్ యొక్క టోటల్ డిప్రివిటీ ఏం చెప్తుందట? విశ్వాసులైనా మీరు పాపానికే దాసులని తప్పుడు బోధిస్తుంది. బైబిల్ మాత్రం రోమపత్రిక 6:18 పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. కన్ఫర్మేషన్ చెప్తుంది అక్కడ. అర్థం కాలే? అర్థం అవ్వాలి, చేసుకోండి. అయ్యా బిబు గారు బాగున్నారా సార్? మీరు వాదిస్తుంటే ఎంత హీరో అనుకున్నాను, మా అడ్వర్డ్ విలియమ్స్ అన్నలాగా. కానీ తుస్సు మనిపోయారు.
జాన్ క్యాల్వినిజంని నడుము కొట్టుకొని బయటికి తీసుకురావడానికి ముందుకు వస్తున్నారే, రండి రండి. ప్రతి పాయింట్ని కూడా బైబిల్ వ్యతిరేకించడం అనేది మీకు తెలియజేస్తాను. ఓకేనా? గుడ్ గుడ్. ఓకే రండి. మూడో స్తంభం విశ్వాసం విషయంలో, టోటల్ డిప్రివిటీ విషయంలో మూడో స్తంభం ఏంటది? ఆ పేరు గుర్తొచ్చేస్తుంది నాకు. క్యాల్వినిజం షోస్ బిలీవర్స్ ఏంటట? షోస్ బిలీవర్ శరీరమును కలిగి ఉన్నవారు కనుక, విశ్వాసులు శరీరమును కలిగి ఉన్నవారు కనుక వీరు దేవునికి విరోధమైన వారు. విశ్వాసులు కూడా విశ్వాసులైనప్పుడు కూడా వారు శరీరాన్ని కలిగి ఉన్నారు కాబట్టి వీరు దేవునికి విరోధులైన వారు అని బైబిలే చెప్తుందండి. చూడండి అంటారు. ఏం చూపిస్తారట? 8వ అధ్యాయం రోమపత్రిక 8వ అధ్యాయం 7వ వచనం చూపిస్తారు. ఏమని? శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అంటే విశ్వాసులు, క్రైస్తవులు, పాస్టర్లు అయినట్టు ప్రతి ఒక్కరు కూడా శరీరమును కలిగి ఉన్నాడు కాబట్టి, శరీరానుసారమైన మనసును కూడా కలిగి ఉన్నాడు కాబట్టి వీరెవరట? దేవునికి విరోధులు అని చెప్తున్నాడు. ఏది? మూడో స్తంభం విశ్వాస విషయంలో, టోటల్ డిప్రివిటీలో మూడో స్తంభం. దానికి బైబిల్ విభేదిస్తుంది, బైబిల్ వ్యతిరేకిస్తుంది. ఎలాగా అంటే రోమపత్రిక 12:2 ప్రకారము మీరు మనసు మారటం వలన రూపాంతరం పొందుడి అని మాట ఉంది. అంటే మనసు మారి రూపాంతరం పొందే కదా క్రైస్తవులం అయ్యాం. ఇంకా చిన్న చిన్న విషయాలు కూడా మన మనసును మార్చుకుంటూ రూపాంతరం పొందాలి. గనుక శరీరానుసారమైన మనసు గలవారు కాదు క్రైస్తవులు. రోమపత్రిక 8వ అధ్యాయంలో కూడా 8వ అధ్యాయం 8-9 వచనాలు కూడా ఆత్మానుసారులు అని మాట ఉంటుంది. ఎవరు క్రైస్తవులు? ఎవరట? ఆత్మానుసారులు. క్రైస్తవులు ఆత్మానుసారులు. కానీ కరెక్టే, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైంది. కానీ ఆత్మానుసారులుగా ఉండటానికి ప్రయాసపడుతూ శరీరానుసారమైన మనసును తృణీకరిస్తూ, వ్యతిరేకిస్తూ, విభేదిస్తూ, దేవుని దగ్గర కన్నీరు కారుస్తూ, శుద్ధి చేసుకుంటూ, దాంతో శరీరం యొక్క మనసు చేత, శరీరం యొక్క కోరికలతో నాలాగే పోరాడుతూ వారు ఏం చేస్తున్నారట? దేవునికి సమీపస్తులు, దేవునికి ఇష్టలుగా ఉంటున్నారు. తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అంటూ, బ్రతికిన వారు అందులోనూ క్రీస్తునందు ఉన్నవారు. ఎవరు చెప్తున్నాడు ఇక్కడ? క్రీస్తు యేసును కలిగి ఉన్న మనసు మీరును కలిగి ఉండండి అని బ్రతికిన క్రైస్తవులకు చెప్తున్నాడు యేసు ప్రభువారు. దేవునికి వాక్యం. పౌలు గారు ఏమండి, బిబు గారు మీకేమనమంటారో తెలియట్లేదండి. పౌలు జాన్ క్యాల్వినిస్టా? అదే జాన్ అంటాడు మళ్ళా, క్యాల్వినిస్టా? యేసు ప్రభువు క్యాల్వినిజం బోధ చేశారా? బొర్ర లేదు అనటానికి ఇదే నిదర్శనం. మీరు ఏమనుకుంటారు? కోపం అయితే అయిపోయి పర్వాలేదు, నేను మాత్రం తట్టుకోలేను. ఓకే, కాబట్టి ఇక్కడ చూస్తే మూడోది ఏంటట? మూడోదిని కొట్టివేయచ్చా లేదా? క్రైస్తవులు ఎవరట? శరీరానుసారమైన మనసు కలిగిన వారు కాదు. రోమపత్రిక 8వ అధ్యాయం 8-9 వచనాల ప్రకారం, 10వ వచనం ప్రకారం చూసినా ఏంటట? మనము ఆత్మానుసారులు, శరీరానుసారులు కాదు క్రైస్తవులు. తర్వాత మనసు మారి రూపాంతరం చెందిన వారిమి క్రైస్తవులమి. తర్వాత క్రీస్తు కలిగిన మనసును మనం కూడా కలిగిన వారిమి. క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి ఆ మనసును కలిగిన వారి కొరకునే ఆత్మీయంగా జీవించడానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి జాన్ క్యాల్వినిజం ఏమంటున్నాడంటే, మీ విశ్వాసులైనా మీరు శరీరాన్ని కలిగి ఉన్నారు కనుక మీరు దేవునికి విరోధులు కదా అంటున్నాడు కదా. జాన్ క్యాల్వినిజం సిద్ధాంతం ద్వారా, తన సిద్ధాంతం ద్వారా అంటున్నాడు కదా. కాబట్టి అది తప్పు అనటానికి రోమపత్రిక 8వ అధ్యాయం 8-10 వచనాలు, రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఇలా చూస్తే చాలా ఉన్నాయి, టైం లేదు కనుక ఆపేస్తున్నాను. సరే, తర్వాత 5వ స్తంభం ఏంటట? క్యాల్వినిజం యొక్క 5వ స్తంభం ఏంటట? విశ్వాసం విషయంలో టోటల్ డిప్రివిటీ అని డాక్టరీని చేయటానికి విశ్వాసం విషయం అంటే క్యాల్వినిజం షోస్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 అధ్యాయం చూపిస్తుంది, దట్ వీఆర్ ఇన్ ద డార్క్, మనము చీకట్లో ఉన్నవారమే అని చెప్తున్నాడు. బైబిల్ వాక్యం చూపిస్తుందట. ఎస్, అటే బైబిల్ వాక్యం చూపిస్తుందట. మనము చీకట్లో ఉన్నవారమి అని బైబిల్ చెప్తుంది కనుక వెలుగు సంబంధం కావు అని చెప్తున్నాడు ఈ జాన్ క్యాల్విన్. వీడి సంగతి చూద్దాం రండి. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడు? మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి. పూర్వము చీకటి అయి ఉంటుంది. బుర్రలేని క్యాల్వినిజం, క్యాల్వినిస్టులారా ఏంటట? పూర్వం మీరు ఏంటట? చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగునై ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవులు అయినప్పుడు, ఆఫ్టర్ రీజనరేటింగ్ వర్క్ ఆఫ్ బిలీవర్, who we are
బీయింగ్ ఏ లైట్. వీఆర్ బీయింగ్ ఏ లైట్. వీఆర్ బీయింగ్ ఏ లైట్. మనం అది అందులో యేసుప్రభు అంటారు జ్యోతులు కలిగి ఉన్నారంటారు. యేసుప్రభు చదువుతాను అది కూడా. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 చూపిస్తున్నారు వాళ్ళు చీకటి ఉన్నారని వాక్యం చెప్తుంది. కాబట్టి అంటే పూర్వం చీకటి ఉన్నామయ్యా, ఇప్పుడు కాదు. అందుకే బుర్ర ఉపయోగించాలని చెప్తాను. బుర్ర లేని వారు అంటారు కారణం. ఇప్పుడు ఏమై ఉన్నామట అంటే ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నామట మనం గనక. తర్వాత రెండో వాక్యం చూపిస్తాను రండి. యోహాను సువార్త 8:12 యేసు మరలా యేసు నేను లోకములకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడుక జీవపు వెలుగు కలిగి ఉండును అని చెప్పారు యేసు ప్రభు. ఏమండి బుర్రలేని బిబు గారు? యేసు ప్రభు వారు జాన్ క్యాల్వినిస్టా? యేసు ప్రభు వారు కూడా క్యాల్వినిజం పాటించిన వారే. యేసు ప్రభు బోధించిన బోధన కూడా క్యాల్వినిజం బోధించిన వారే అని అంటున్నారు కదా. మరి యేసు ప్రభు ఏమన్నారండి? చీకట్లో నడుక జీవపు వెలుగు కలిగిన వారని యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఇది క్యాల్విన్ బోధ. జాగ్రత్త. యేసు ప్రభు వారికి ఆపాదించే ముందు ఒక్కసారి నీ జ్ఞానాన్ని తెరిచి చూసుకో. రక్షణ కోల్పోతావు. కోల్పోయి ఆల్రెడీ. మళ్ళీ నువ్వు రక్షణలోకి రావాలి. పరిశుద్ధాత్మ దూషించినది కనుక సరిపోయావు, లేకపోతే ఇంకా క్షమాపణ కూడా ఉండదు. కనుక మళ్ళా రక్షణలోకి రా అన్న బిబు అన్న. నీ జ్ఞానం మంచిది, ఆత్మీయ ఉన్నవాడే. కానీ ఈ తప్పుడు సిద్ధాంతంలోకి పడిపోయావు. నువ్వు బయటికి లేవనెత్తబడాలి. ఓకేనా? కావాల్సి వస్తే నాతో డిబేట్కి రా, లేకపోతే నన్ను ప్రసంగానికి పిలుచుకో. ఓకేనా? ఓకే సరే. ఇక్కడ చూసి అయిపోయింది. ఇది 4వది కూడా క్లియర్. 4వ స్తంభం కూడా అయిపోయింది. 5వ స్తంభం జాన్ క్యాల్వినిజం షోస్ సిన్స్ డొమినియన్ ఓవర్ హ్యూమన్ బీయింగ్ ఆర్ బిలీవర్. సిన్స్ హ్యాస్ డొమినియన్ ఓవర్ హ్యూమన్ బీయింగ్ ఆర్ బిలీవర్ అని చెప్తున్నాడు. అంటే రోమపత్రిక 6:12 ఏమన్నాడు? బైబిల్ విభజిస్తుంది దేన్ని? క్యాల్వినిజం షోస్ దట్ సిన్స్ డొమినేషన్ ఓవర్ హ్యూమన్ బీయింగ్ ఆర్ బిలీవర్ అన్న దాని మీద బైబిల్ వ్యతిరేకిస్తుంది. ఏమని? రోమపత్రిక 6:12 కాబట్టి శరీర ఆశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం ముందు పాపమును ఏలనీయకుడి అంది. అంటే పాపము ఏలుబాటు లేదు, కానీ దాన్ని ఏలనీయకుడి. మీరు దాని ఏలుబాటు నుంచి బయటకు వచ్చారు. పాపను దాసులు కారు మీరని చూసుకున్నాం. ఏలనీయకుడు అంటుంది ఇక్కడ. అంటే వ్యతిరేకిస్తుంది. అదే 6:14 ఏమంటుందట? పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. క్యాల్విన్ ఏం చూపిస్తున్నాడు? రోమపత్రిక 6:12 చూపిస్తున్నాడు. శరీర దురాశకు లోబడినట్లుగా చావునకు మీ శరీరం పాపని ఏలనీయకుడు. పాపని ఏలనిచ్చే అవకాశం ఉంది కనుక పాపం యొక్క డోమినేషన్ శరీరం మీద ఉంది అని చెప్తున్నాడు. కానీ అదే 14 కిందకి వెళ్తే ఏముంది? పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అని విశ్వాసికి తెలియజేస్తున్నాడు పౌలు గారు. పౌలు క్యాల్వినిస్టా? బుర్ర తక్కువ. పర్వాలేదు, చాలా కోపంగానే ఉన్నాను నేను, కానీ ద్వేషం రాకూడదు కదా. కోపపడు కానీ పాపం చేయకూడదు ఉంది కదా. దైవిక కోపం. యేసుప్రభు అంతటి యేసుప్రభు కొరడా పట్టుకున్నారు దేవాలయంలో వ్యాపారం చేస్తుంటే, కానీ పాపం చేయలేదు. ఇప్పుడు నేను బుర్రలేని అంటానంటే అది దోషం కాదు. బుద్ధి జ్ఞానములు లేని కంచర గాడిద వల్ల మీరు ఉండకూడదనే వాక్యమే తెరుతుంది. గనుక ఆ బుర్ర కిందకి కొద్ది దించితే 14 వరకు దించితే పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. విశ్వాసుల మీద ప్రభుత్వం, పాపం యొక్క ప్రభుత్వం లేదు, డోమినేషన్ లేదు అని ఈ 5వ జాన్ క్యాల్విన్ యొక్క బిలీవర్స్ విషయంలో టోటల్ డిప్రివిటీలో 5వ స్తంభాన్ని కూడా కూల్చేసింది వాక్యం. రోమపత్రిక 6:14 చూపించి. ఓకేనా? సరే, 6వది చూద్దాం. 6వ స్తంభము 7వ స్తంభం ఉంది. 6వ స్తంభం చూద్దాం. Calvinism shows that we are unable to please God. ఏంటంటే Calvinism shows that we are unable to please God. దేవుని సంతోషపరచలేము ఎప్పటికీ అని అంటున్నాడు. ఎవరు? క్యాల్వినిజం సిద్ధాంతం, లేకపోతే బిబు గారు, లేకపోతే మిగిలిన వారు. రండి చూద్దాం. ఇక్కడ బైబిల్ వ్యతిరేకిస్తుంది ఈ మాటను. క్యాల్వినిజం ఏం చూపిస్తుందట? రోమపత్రిక 8:8 కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరు అని చెప్తుంది. కానీ బైబిల్ 9వ కిందకి రావాలి. అందుకే బుర్రలేదు అంటున్నాను కారణం. కిందకి రావాలి. దేవుని ఆత్మ మీరు నివసించుచున్న మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే నా వాడు కాడు. అంటే అన్యుడే.
క్రీస్తు ఆత్మ కలిగిన వారం కనుక, దేవుని ఆత్మ కలిగిన వారం కనుక, దేవుని ఆత్మ మీలో నివసించినట్లు మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఇక్కడ 8వ వచనంలో శరీర స్వభావం గలవారు ఎవరట? అన్యులు. శరీర స్వభావం గలవారు కార్నల్ మైండెడ్ పీపుల్ ఆర్ జెంటైల్ పీపుల్. దే కెనాట్ బి ప్లీజ్డ్, దే కెనాట్ టు బి ప్లీజ్డ్ గాడ్. ఓకేనా? ఓకే. కానీ విశ్వాసులమైన ఎవరమంటే ఆత్మను కలిగిన వారు అంటే మేము ఆత్మ సంబంధులు విశ్వాసులమి కాబట్టి మనం దేవుని సంతోషపరచగలం. తర్వాత తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4 మొదటి పత్రిక 4:1-2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4:1-2 కాగా మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకునిచున్నారు. సంతోషపరచవారు చూపిస్తాడు పౌలు గారు లైవ్గా. ఏమంటున్నారు పౌలు గారు? కాగా మీరు ఎలాగూ నడుచుకునవలనని మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనని మా వలన నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకునిచున్నారు అని సాక్ష్యం ఇస్తున్నారు. అంటే దేవుని సంతోషపరచువారుగా బిలీవర్స్ నడుచుకునిచున్నారని డిక్లేర్ చేస్తున్నారు. కాబట్టి ఈ క్యాల్వినిజం షోస్ దట్ వీఆర్ అనేబుల్ టు ప్లీజ్ గాడ్ అని చెప్తుంది. తిరగేసేదాం, వాక్యం ఒప్పుకోవట్లేదు. పౌలు గారు క్యాల్వినిస్ట్ కాదు, పౌలు గారు బోధించేది క్యాల్వినిజం కాదు, అయ్యా బిబు గారు క్యాల్వినిజం కాదు. కాబట్టి సంతోషపరుస్తున్నారు అని చెప్పి పౌలు గారు ఆ యొక్క తెస్సలోనికీ సంఘానికి పొగుడుతున్నారు. కనుక ఆరో స్తంభము టోటల్ డిప్రివిటీ యొక్క విశ్వాస విషయంలో టోటల్ డిప్రివిటీ యొక్క 6వ పిల్లర్ కూడా కూల్చేసాం. ఓకే. తర్వాత 7 చిట్ట చివరిది 7 క్యాల్వినిజం షోస్ బిలీవర్ కెనాట్ బి ఫ్రూట్ఫుల్ బిఫోర్ గాడ్. విశ్వాసి దేవుని ముందు ఫలభరితంగా ఉండలేడు అని అంటున్నాడు. ఏం చూపిస్తున్నాడు వాడు? యోహాను సువార్త 15:4 చూపిస్తూ మీరు ద్రాక్షవల్లిలో నిల్చుంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలించదో అలాగే నాయన నిల్చుంటేనే కానీ మీ అంతటి మీరు ఫలించరు అన్నట్లుగా ఉండే ఆ వాక్యం ప్రకారంగా విశ్వాసులు ఫలించలేరు అని చెప్తున్నాడు. కానీ అది ప్రీమేట్ వల్ల దాన్ని కూడా కిందకు వస్తే కొద్దిగా 4వ వచనం నుంచి కిందకు వస్తే 5వ వచనంకి వస్తే ఏముంది అంటే బైబిల్ వ్యతిరేకిస్తుంది. ఏమని వ్యతిరేకిస్తుంది? ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించుడు. నా యందు ఎవడు నిలిచిండునో నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించుడు. క్రైస్తవుడు అనగా క్రీస్తు ఆత్మ కలిగిన వాడు, క్రైస్తవుడు అనగా క్రీస్తుని కలిగిన వాడు, క్రీస్తు యందు నిలిచిన వాడు కనుక ఫలించును అని చెప్తుంది. టోటల్ డిప్రివిటీ ఫలింపడు అని చెప్తుంది. అది తప్పు, దుర్బోధ. టోటల్ డిప్రివిటీలో ఉండేటువంటి 7వ పిల్లర్, విశ్వాస విషయంలో 7వ పిల్లర్, అన్యజనుల విషయంలో 4 పిల్లర్స్ కూలిపోయాయి. తర్వాత సో క్యాల్వినిజం డాక్ట్రిన్ ఈజ్ పెర్వర్సివ్ డాక్ట్రిన్. ఇట్ ట్రైస్ టు pervert believers from the truth according to the Bible, so that I declare that బుర్రలేని క్యాల్వినిజం, ఆత్మీయత లేని క్యాల్వినిజం, పాపం జరిగిస్తూ ఉండే క్యాల్వినిజం అని చెప్పడానికి, క్యాల్విన్ కూడా నరకంలో ఉంటాడని చెప్పడానికి కూడా ఇదే నిదర్శనం. ఓకేనా? రండి ప్రిమిట్ వల్లరా. ఎక్కువైంది అనుకుంటున్నారేమో, ఎక్కువ కాదు, అది విశ్వాసుని కాపాడేది. కాబట్టి జాన్ క్యాల్వినిజంలోనికి వెళ్ళకండి. బిబు గారు ఇప్పుడు చెప్పండి, ఏమండి యేసుక్రీస్తు క్యాల్వినిస్టా? అపోజిట్ పౌలు గారు క్యాల్వినిస్టా? యేసుక్రీస్తు వారి బోధ క్యాల్వినిజం బోధించారా? అపోజిట్ పౌలు గారు కూడా క్యాల్వినిజం బోధించారా? ఎట్లా ఉన్నదంటే అప్పటికే క్యాల్వినిజం అనేది ఉంది, దాన్ని అనుసరించారు యేసు ప్రభువారు. అప్పటికే క్యాల్వినిజం ఉంది, దాన్ని బోధించారు యేసు ప్రభువారు. పౌలు గారు అనుసరించారు, పౌలు గారు బోధించారు అన్నట్లుగా మాట్లాడారు. మీరు వినండి ఆ వీడియో. కనుక దయచేసి క్యాల్వినిజం నుంచి బయటికి రండి. సరే, ఇప్పుడు మొదటిది అయ్యింది ఏంటి? జాన్ క్యాల్వినిజం యొక్క మొదటి పార్ట్ ఏంటంటే టోటల్ డిప్రివిటీ డాక్ట్రిన్ని పూర్తిగా కొట్టిపడేసింది బైబుల్. రాజు కాదు, బైబుల్ కొట్టిపడేసింది. ఓకేనా? రెండో దానికి వద్దాం రండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.